ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా అందరికి? అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సైలెంట్గా ఉంటే ఏం నేర్చుకోలేరు. ఓకే, నిన్న అందరికి అర్థమైందా? ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? సాయితి, రవి. ఓకే, నిన్న బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ స్టార్ట్ చేసాము. దాంట్లో ఇంట్రడక్షన్లో మీకు ఇక్కడ నుండి ఏం క్వశ్చన్ రాదు మ్యాక్సిమము. ఓకేనా? ఓన్లీ ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏమి ఇచ్చిందంటే ఎట్లెట్లా మన ఎవాల్వ్ అయిందో సిస్టమ్స్ అనేవి, అట్లానే సర్క్యులేషన్ అనేది కూడా ఎవాల్వ్ అయిపోయి వచ్చింది. సింపుల్ ఆర్గానిజమ్స్ లైక్ లోవర్ వర్టిబ్రాలో ఏదైతే స్పాంజెస్ సిలిండ్రేటా లోవర్ వర్టిబ్రాలో ఉంటాయో వాటికి సింపుల్ సర్క్యులేషన్ ఉంటుంది. హయ్యర్ ఆర్గానిజమ్స్కి వచ్చేసరికి అంటే వాటికి ఒక సపరేట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ బ్లడ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్లూయిడ్ అన్నమాట. బ్లడ్తో పాటు బ్లడ్కి లింఫ్కి డిఫరెన్స్ ఏంటంటే బ్లడ్ ఈజ్ కలర్డ్ విత్ పిగ్మెంట్ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల అది రెడ్ కలర్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఈజ్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్. ఓకేనా? లింఫ్లో అనేది కలర్లెస్ ఉంటుంది, హిమోగ్లోబిన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. బ్లడ్ వెళ్ళలేని చోట్లకి లింఫ్ వెళ్ళి కావాల్సిన విటమిన్స్, ఐరన్స్, సర్క్యులేషన్కి ఏదైతే కావాలో ఆ ప్లేస్లో లింఫ్ అనేది ఫిల్ చేస్తుంది. ఇవి టూ మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ లింఫ్. క్లియరా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్లాజ్మా తెలుసుకున్నాం కదా. ఓకే, బ్లడ్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటేంటి? ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ప్లాజ్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్, 3 కదా. ఓకే, అయితే ఇది ఏ టిష్యూ అంటే స్పెషల్ కనెక్టివ్ టిష్యూ అనమాట. టిష్యూ అంటే నార్మల్గా మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కంబైన్ టు ఫార్మ్ టిష్యూ అన్నమాట. ఒక సిమిలర్ సెల్స్ ఏవైతే సిమిలర్ ఫంక్షన్ చేస్తాయో ఆ సెల్స్ అనేవి గ్రూప్ అయినప్పుడు టిష్యూ ఫామ్ అవుతుంది. ఆ టిష్యూ ఏం చేస్తుందంటే కంబైనేషన్ ఆఫ్ టిష్యూస్ ఇంకా ఆర్గన్ ఫామ్ అవుతుంది. కాంబినేషన్స్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కమింగ్ టు కనెక్టివ్ టిష్యూ ఏంటంటే టిష్యూస్ అనేవి స్పెషల్గా కనెక్ట్ అయి ఉన్నప్పుడు, అది ఇప్పుడు ఫ్లూయిడ్లో ఉన్నా కూడా సెల్స్ అనేవి ఒక టిష్యూ లాగా యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఆ సెల్స్ అనేవి ఒక టిష్యూ లాగా ఉండి కావాల్సినది ఏదైతే ఉందో బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అంటే అప్పుడు అక్కడ ఆస్మోసిస్ కానీ ఏదన్నా కానీ ఏ ప్రాసెస్ అయినా కానీ చేయడానికి అది సింపుల్ కనెక్టివ్ టిష్యూ లాగా ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అంటే అది రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లూయిడిటీ. ఆ బ్లడ్ ఫ్లూయిడ్గా ఉండి త్రూ అవుట్ ద బాడీ సర్క్యులేట్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అయ్యేది ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్. కమింగ్ టు ద ప్లాజ్మాలో ఏంటి అంటే ఇది 55% ఆఫ్ ద బ్లడ్లో ప్లాజ్మానే ఉంటుంది. మళ్ళీ తర్వాత ప్లాజ్మాలో 92% ఆఫ్ వాటర్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 6 to 8% ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ప్రోటీన్స్ ఏవి అని అంటే ఫిబ్రినోజన్, గ్లోబులిన్స్ అండ్ ఆల్బమిన్స్. ఓకే, ఫిబ్రినోజన్ ఒక ఫంక్షన్ ఏంది అని అంటే క్లాటింగ్ అండ్ కోగులేషన్. గ్లోబిన్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే డిఫెన్స్ మెకానిజం. ఆల్బమిన్స్ది ఫంక్షన్ ఏంటి అంటే ఆస్మోటిక్ బ్యాలెన్స్. ఇది పీవైక్యూ. ఇవి మేజర్ ఉంది కాబట్టి ఎవరిది ఏ ఫంక్షన్ అనేది తెలుసుకోవాలి. మళ్ళీ తర్వాత నాట్ ఓన్లీ ప్లాస్మాలో వాటర్, ఈ ప్రోటీన్స్ కాకుండా ఇంకో కొన్ని మినరల్స్, గ్లూకోజ్, అమినో యాసిడ్స్, లిపిడ్స్ కూడా ఉంటాయి ప్లాస్మాలో. అది ఉండేది 6 to 8%, బట్ అందులో ఇవన్నీ ఉంటున్నాయి చూడండి. ప్లాస్మా ఈజ్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే
ఫ్యాక్టర్స్ కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటాయి ప్లాస్మాలో. ఓకేనా. మళ్ళీ ఫార్మ్డ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికంటే బ్లడ్లో ఏంటి అని అంటే ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్, ఈ మూడు కలిపి ఏమంటున్నామంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటున్నాం. బ్లడ్స్ వచ్చేసి ఎరిథ్రోసైట్స్, ఇవేంటి 120 days లైఫ్ స్పాన్, ఎక్కువ కౌంట్ ఉంటుంది. ఓకేనా. దీంట్లో హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది, ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ హిమోగ్లోబిన్ ఉంటుంది, దానివల్ల రెడ్ కలర్లో ఉంటాయి, బైకాన్కేవ్ షేప్డ్. వెల్ కమింగ్ టు ద ల్యూకోసైట్స్ అంటే ఏంటి, అవి 2 to 3 weeks అనేవి ఉంటాయి. ఓకేనా. దీంట్లో చూసాం కదా ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్. ఓకే, కమింగ్ అంటే ఫస్ట్ 2 branchesగా డివైడ్ అయినాయి. ఏంటి అంటే గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్. దాంట్లో ఈస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ ఇవి ఉంటాయి. తర్వాత కమింగ్ బ్యాక్ టు అగ్రాన్యులోసైట్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ అని ఉంటాయి. సో మీకు ఇక్కడ ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవాలంటే భీమ్లా నాయక్ అని చెప్పేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. భీమ్లా నాయక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అదొకటి మనకు మూవీ నేమ్ కాబట్టి ఈజీగానే గుర్తుంటుంది. బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్. ఓకేనా. ఎల్ దగ్గరకు వచ్చేసరికంటే ఇగో లింఫోసైట్స్, ఎం మోనోసైట్స్. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి అంటే బట్ ఏదికి అది గుర్తుపెట్టుకోవడం ఈజ్ ఈజీ. మోనోసైట్స్ ఫాగోసైటిక్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే న్యూట్రోఫిల్స్ ప్లస్ మోనోసైట్స్ కలిపి ఫాగోసైటిక్ సెల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు లింఫోసైట్స్ ఏంటంటే 20 to 25% అనేవి బ్లడ్లో ఉంటాయి. ఓకేనా. దాంట్లో లింఫోసైట్స్ 2 types అయితే, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అయితే టీ లింఫోసైట్స్ అనేవి ఇమ్యూన్ రెస్పాన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట మేజర్గా. ఓకేనా. ఇంకా ప్లేట్లెట్స్, థ్రోంబోసైట్స్ అయితే ఒకవేళ రిడక్షన్ అయితే కోగులేషన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా. కోగులేషన్ అనేది తగ్గినప్పుడు ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్, ఏబిఓ బ్లడ్ గ్రూప్. ఓకేనా. ఇక్కడ ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్ అమ్మ, టేబుల్ ఇంపార్టెంట్. ఇవి ఏంటి అని అంటే యాంటీజన్ ఏ ఉంటే యాంటీబాడీ బి ఉంటుంది. సో డోనర్ ఏ అన్ని ఇవ్వచ్చు, ఓ అన్ని ఇవ్వచ్చు. బట్ యాంటీబాడీ బి ఉన్నప్పుడు అది యాంటీబాడీస్ అనేవి డోనర్ది ఒకవేళ బి బ్లడ్ ఎక్కిచ్చాడనుకోండి, ఈ యాంటీబాడీస్ అనేవి అగెనిస్ట్ బీగానే పనిచేస్తాయి. ఓకేనా. యాంటీబాడీ బి అని ఎందుకు ఉందంటే అవి బి సెల్స్ ఏవైతే ఉంటాయో యాంటీజన్స్ వాటిని కిల్ చేయడానికి ఉన్నాయి కాబట్టి యాంటీబాడీ బి అంటున్నాం. ఓకేనా. యాంటీజన్ ఒకవేళ ఏ వస్తే ఏమన్నది, ఓ వచ్చినా ఏమన్నది, అది ఇంకా పండి లోపలికి అని చెప్పి తీసుకుపోతుంది. ఒకవేళ మనకు బి వచ్చింది అనుకోండి, ఈ యాంటీబాడీస్ ఉంటాయి నువ్వు బియా కథం, అక్కడనే ఏమైపోద్ది అంటే అక్కడ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఆర్బీసీస్ అయిపోతాయి. క్లమ్జింగ్ అంటే డిస్ట్రాక్షన్ ఆఫ్ ఆర్బీసీస్ అయిపోతాయి. అంటే ఆర్బీసీ మీదనే కదా యాంటీజన్ యాంటీబాడీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అలా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ డోనర్కి ఏ గ్రూప్ ఉందనుకోండి, ఒకవేళ రిసీవర్కి ఏ గ్రూప్ ఉందనుకోండి, అతను ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళది ఏ అన్ని ఉండాలి, ఓ అన్ని ఉండాలి. ఒకవేళ బి ఉంటే డోనర్స్ది బి అన్ని ఉండాలి, ఓ అన్ని ఉండాలి. ఏబి అయితే ఏ, ఏబి, బి, ఓ అంటే యూనివర్సల్ రిసిప్టెంట్. మళ్ళీ రిసీవర్ అన్నమాట రిసిప్టెంట్ అంటే. ఓ అంటే ఇవి యాంటీబాడీస్, ఓన్లీ యాంటీబాడీస్ ఏబి ఉంటుంది. సో అక్కడ ఓన్లీ డోనర్ ఓనే ఇవ్వాలి. మళ్ళీ ఏబి ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ ఇక్కడ వార్ జరిగిపోద్ది, యాంటీబాడీస్కి యాంటీజన్స్కి వార్ జరిగిపోద్ది. సో ఓకి ఓనే ఇవ్వాలి, ఓ మాత్రం అందరికి ఇవ్వచ్చు, యూనివర్సల్ డోనర్. మళ్ళీ ఆర్హెచ్ గ్రూపింగ్లో రెసెస్ మంకీ నుండి తీసుకున్నారు. యాంటీజన్ ప్రజెంట్ అయి ఉంటే పాజిటివ్, యాంటీజన్ యాబ్సెంట్ అయి ఉంటే నెగిటివ్. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాను, ఎరిథ్రోబ్లాస్టిస్ ఫెటాలిసిస్ అని చెప్పేసి. ఒకవేళ మదర్ది ఆర్హెచ్ పాజిటివ్ ఉండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీది ఆర్హెచ్ నెగిటివ్ ఉందనుకోండి బ్లడ్. ఓకే, నెక్స్ట్ ఏమైపోద్ది అంటే ప్రెగ్నెన్సీ జరిగినాక తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీ కొన్ని బ్లడ్ సెల్స్ అనేవి మదర్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మదర్ బాడీ ఏం చేస్తుంది అంటే అగెనిస్ట్ అవి సెల్స్కి ఏవైతే ఉంటాయో ఆర్హెచ్ నెగిటివ్ ఉంటుంది కదా,
ఇవి యాంటీబాడీస్ అనేవి క్రియేట్ చేసుకుంటాయి ఆ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇంకొన్ని ఎక్కువ. సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఆ ఫీటల్ ఒక శాక్ని ఆర్బీసీస్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాయి. అప్పుడు కొన్ని సివియర్ కేసెస్లో మిస్క్యారేజ్ అన్న జరగవచ్చు. అండ్ సమ్ టైమ్స్ బేబీకి జాండీస్ అయినా రావచ్చు. అది సెకండ్ టైం. ఎప్పుడు మదర్లో యాంటీబాడీస్ డెవలప్ అయిపోయిన తర్వాత. మళ్ళీ యాంటీబాడీస్ మదర్లో డెవలప్ కాకముందు ఏం కాదు. ఓకేనా? మన బాడీలో ఏదైనా ఫారెన్ మెటీరియల్ ఏదైనా ఎంటర్ అయితేనే మన బాడీ యాంటీబాడీస్ని నెక్స్ట్ టైం అది రాకుండా కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ని టీకాలు కానీ ఎందుకు తీసుకుంటామని అంటే అది రాకముందు యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తున్నాం మన బాడీలో. అది వచ్చినప్పుడు యాంటీబాడీస్ చూసుకుంటాయి, వాటి పని అవి చూసుకుంటాయి ఇంకా. ఓకేనా? కాగులేషన్ బ్లడ్ ఇది చెప్పానా నిన్న? చెప్పానా లేదా నిన్న? ఇది చెప్పాను కదా. సో కాగులేషన్ ఆఫ్ బ్లడ్లో ఏంటంటే ప్లాస్మాలో ఇన్యాక్టివ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఓకే మీరు ఇది చదివితే అది కొద్దిగా అంటే ఎట్లా ఇచ్చాడంటే అది ఎట్లా ఇచ్చాడనంటే డైరెక్ట్ మీకు ఫిబ్రిన్ ఇచ్చేసి తర్వాత ప్రోథ్రాంబిన్ యాక్ట్ చేస్తుంది. అది ఫిబ్రినోజన్ మీద ఉంటుంది ఇన్యాక్టివ్ ఫామ్లో అని ఇచ్చారు. మీకు డైరెక్ట్ ఇచ్చేసాను నేను. ఫిబ్రినోజన్ అని ఉంటుంది కదా, ఫిబ్రినోజన్ మీద థ్రోంబిన్ అని యాక్ట్ చేస్తే ఫిబ్రిన్గా మారుతుంది. ఒకవేళ ప్రోథ్రాంబిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటే థ్రోంబోకైనేజ్ అనేది ఎంజైమ్ అక్కడ యాక్ట్ చేసినప్పుడు థ్రోంబిన్గా మారుతుంది. ఓకేనా? కానీ ఇవన్నీ ప్రజెంట్లో ప్లాస్మాలో ఉంటే కాల్షియం ఇగో ఇక్కడ పీవైకి ఇక్కడ లాస్ట్ లైన్ అని చెప్పేసి వదిలేస్తాం. కానీ ఇది మేజర్గా స్క్రీన్ రావట్లేదా? కానీ కాల్షియం అయన్స్ అనేవి మేజర్ పార్ట్స్ అన్నమాట. కాల్షియం అయన్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి ఏందో క్లాటింగ్లో. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ మనకు డబుల్ సర్క్యులేషన్లో వస్తుంది. కాల్షియం అయన్స్ అనేవి ఖచ్చితంగా మేజర్ రోల్ ఉంటుంది క్లాటింగ్ చేసేటప్పుడు. క్లాటింగ్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైనా బ్లడ్ కంటిన్యూస్గా ఇంజ్యూర్ అయినప్పుడు ఫ్లో అయినప్పుడు ఒక థ్రెడ్ లైక్ మెష్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోయి మెల్లిమెల్లిగా మొత్తం అది క్లాత్ లాగా అయిపోయి క్లాట్ అయిపోయి మళ్ళీ ఎక్సెస్ ఫ్లో అవ్వకుండా ఆపేస్తుంది. ఓకేనా? అది ఇవంతా మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతాయి మనకు. చూడండి స్క్రీన్ రావట్లేదా? ఇప్పటి వరకు రాలేదా? బ్రేక్ అవుతూ వస్తుందా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఉందా పోతూ వస్తుందా? ఓకే, మరి అట్లా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు చెప్పాలి కదా. డిస్టర్బెన్స్ ఉంటే చెప్పాలి కదా నాన్న. ఓకేనా? కాల్షియం అయన్స్ ఓకే, ఏదన్నా స్క్రీన్ రాకపోయినా వాయిస్ రాకపోయినా యూ కెన్ స్పీక్. ఓకేనా? ఓకే మ్యామ్. కాల్షియం అయన్స్ అనేవి ఇంపార్టెంట్ రోలింగ్ ఆఫ్ క్లాటింగ్. ఓకేనా? ఇప్పుడు ఇవంతా ఇప్పుడు ఈ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న దాని మీదకి ఎంజైమ్ రిలీజ్ అయిపోయి ఎంజైమ్ యాక్టివిటీ జరిగిన తర్వాత మళ్ళీ ఫిబ్రిన్గా మారి అది మన ఎక్కడైతే దెబ్బ తాకిందో అక్కడ దాకా బ్లడ్ ట్రావెల్ అయిపోయి అక్కడంతా క్లాట్ చేయాలనంటే ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 1 to 2 minutes. అది ఒకవేళ డీప్ కట్ అయితేనే ఎక్కువ టైం పడుతుంది. మిగతా అదంతా ఈజీగానే అయిపోతుంది, కొన్ని సెకండ్స్లో ఆర్ మినిట్స్లోనే జరిగిపోద్ది ఇదంతా ప్రాసెస్. చూడండి ఎంత నేచర్ అనేది ఎట్లుంది చూడండి మన బాడీని. నెక్స్ట్ కమింగ్ టు ద లింఫ్. లింఫ్ అనేది చెప్పాను కదా, ఇది ఒక బ్లడ్ పాసెస్ త్రూ క్యాపిలరీస్ ఆర్ టిష్యూస్. క్యాపిలరీస్ అంటే కొన్ని థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. బ్లడ్స్తో పాటు కొన్ని మెష్ లాగా ఉంటుంది. సో వీటిని క్యాపిలరీస్ అంటాం అనమాట. చిన్న చిన్న ట్యూబ్స్ లాగా ఉండేసి బ్లడ్స్లో ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే ఇవి లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. సో
సో లింపాటిక్ సిస్టమ్ అని అంటే దానికి ఇప్పుడు మన బ్లడ్కి ఎట్లయితే వెజిల్స్ ఉన్నాయో కూడా అట్లా చిన్న చిన్నవి ఉంటాయి, వీటి క్యాపిలరీస్ అంటాం. ఓకేనా? ఓకే, ఇవైతే ఏవైతే ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియన్స్ ఆఫ్ గ్యాసెస్ కానీ, ఇండస్ట్రియల్ ఫ్లూయిడ్ కానీ, టిష్యూ ఫ్లూయిడ్ కానీ వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవి మళ్ళీ ఇమ్యూన్ రెస్పాన్స్కి రెస్పాన్సిబుల్ అన్నమాట. దీంట్లో బి లింఫోసైట్ అండ్ టీ లింఫోసైట్ ఉంటే టీ ఈజ్ మేజర్ ఫర్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే, నేను ఇది చెప్పలేదు, సర్క్యులేటర్ పాత్వేస్ చెప్పానా? ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే, వాయిస్ రావట్లేదా? వస్తుందా? దెన్ స్పీక్. ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఓకే, లింఫర్కి అందరికీ క్లియరా? ఇక్కడ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సాహితి నీకు? ఎస్ మ్యామ్, క్లియర్. సర్క్యులేటరీ పాత్వేస్ ఏంటి అని అంటే మనకు తెలిసింది ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, ఓపెన్ ఒకటి, క్లోజ్డ్ ఒకటి. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే అందులో ఏవైతే ఉంటుందో డైరెక్ట్ హార్ట్ నుండి బాడీకి పంప్ అయిపోతాయి అన్నమాట. ఇవేంటి అంటే దీంట్లో డబుల్ సర్క్యులేషన్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మిక్సప్ అయిపోతుంది ఓపెన్ సర్క్యులేటరీ దాంట్లో. ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటి అంటే బ్లడ్తో ఆక్సిజన్ కంబైండ్ అయితే ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఒకవేళ బ్లడ్ నుంచి ఆక్సిజన్ కంబైండ్ కాకుండా CO2 కంబైండ్ అయి ఉంటే అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్. క్లియర్? మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్డ్ ఏంటి అంటే 2 పాత్వేస్ ఉంటాయి. ఒకటి బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి లంగ్స్ దగ్గర ఆక్సిజనేటెడ్ అయ్యి మళ్ళీ తర్వాత హార్ట్కి వస్తుంది. సో ఇది క్లోజ్డ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మిక్సింగ్ ఆఫ్ బ్లడ్ జరగదు. స్క్రీన్ రావట్లేదా? వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్లోజ్డ్ అనే దాంట్లో మిక్సింగ్ ఆఫ్ బ్లడ్ అనేది జరగదు. ఓన్లీ డీఆక్సిజనేటెడ్ వెళ్ళిపోతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ వెళ్ళిపోతుంది. వేర్ కమింగ్ టు ఓపెనింగ్లో మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా? ఓకే, అయితే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే ఆర్థ్రోపోడ్స్లో, మొలస్కస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. త్రూ లార్జ్ వెసికల్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ కాల్డ్ బాడీ క్యావిటీస్ని సినసెస్ అంటున్నారు. ఓకేనా? బాడీ క్యావిటీస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ నార్మల్గా అయితే లోవర్ వర్టిబ్రేట్స్లో మనం ఏమనుకున్నామో చెప్పాం కదా ఫస్ట్, ఇట్లా డెవలప్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉండదు అని చెప్పేసి. సో బాడీ క్యావిటీస్కి వెళ్ళిపోతాయి, అవి సినసెస్ అంటారు. ఓకేనా? తర్వాత అనలిడ్స్, కార్డేట్స్ అనేవి ఇవి హయ్యర్ వర్టిబ్రేట్స్ అనమాట, హయ్యర్ ఆర్గానిజమ్స్ అనమాట, హయ్యర్ లెవెల్ ఆర్గానిజమ్స్. దీంట్లో ఏంటంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే వెల్ డెవలప్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా? హార్ట్ నుండి పంప్ అవుతుంది. అంటే స్క్రీన్ పోయింది. హార్ట్ నుండి పంప్ అవుతుంది. ఓకేనా? హార్ట్ నుండి పంప్ అయిపోయి తర్వాత నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉంటాయి ఇవంతా బ్లడ్ వెజిల్స్ అనేవి హార్ట్, ఎవోటా, పల్మనరీ ఆర్టరీ ఇవన్నీ ఎట్లా అంటే ఒక డిఫైన్డ్ వే ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అన్ని ఆర్గన్స్తోని అవి హయ్యర్ ఆర్గానిజమ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి, అవి డెవలప్ అయి ఉంటుంది ఎవల్యూషన్ ద్వారా. సో అందుకే ఇవన్నీ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో. ఓకేనా? నెక్స్ట్ వర్టిబ్రేట్స్కి ఏంటంటే మస్కులర్ ఛాంబర్ హార్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మీకు ఒక 2 టర్మ్స్ చెప్పాను కదా నేను, సైటో, కార్యో అని చెప్పేసి. మళ్ళీ హెప్టో కూడా చెప్తా. హెప్టో లివరే, ఇక కళ్ళు మూసుకొని. సైటో వస్తే సెల్, కార్యో వస్తే న్యూక్లియస్. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మయో,
మయోజెనిక్. ఇట్లా ఏమన్నా వచ్చిందంటే హార్ట్. మయోమెట్రిక్, మయోజెనిక్ వచ్చిందంటే హార్ట్. ఓకేనా? మస్కులర్ ఛాంబర్ హార్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడు మళ్ళీ హార్ట్ అనేవి మనకు తెలుసు 4 మీకు తెలుసో లేదో తెలియదు, ఛాంబర్స్ అనేవి ఉంటాయి. 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. కొన్ని దాంట్లో 2 ఛాంబర్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో 3 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు 2 ఛాంబర్స్ అంటే ఏంటి అంటే ఆర్ట్రియా, వెంట్రికల్. ఆర్ట్రియా ఏం చేస్తా అంటే బ్లడ్ని తీసుకుపోతుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో సో వెయిన్స్ తీసుకెళ్ళిన తర్వాత ఆర్ట్రియా మళ్ళీ తీసుకొస్తుంది. సో నెక్స్ట్ మీకు కమ్మింగ్లో అర్థమైపోద్ది. సో ఇక్కడ మీరు ఓన్లీ ఆర్ట్రియా, వెంట్రికల్ అనేది గుర్తుపెట్టుకోండి. డబుల్ సర్క్యులేషన్లో మీకు ఏది తీసుకెళ్తుంది, ఏది వస్తుందో ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ట్రియా ఉంది కదా, సో ఇవి డివిజన్స్గా జరుగుతాయి. ఇప్పుడు మన హ్యూమన్లో అయితే 2 ఆర్ట్రియాస్ ఉంటాయి అండ్ 2 వెంట్రికల్స్ ఉంటాయి. హ్యూమన్స్లో అయితే 4 ఛాంబర్ హార్ట్ అన్నమాట. 4 ఛాంబర్ హార్ట్ ఎందుకనంటే దాంట్లో 2 ఆర్ట్రియస్, 2 వెంట్రికల్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఒకవేళ ఫిష్ తీసుకున్నాడు, మీకు టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇచ్చాడంటే ఫిష్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు అండ్ బర్డ్స్ అండ్ మమ్మల్స్ది. దెన్ కమింగ్ బ్యాక్ టు 3 ఛాంబర్డ్ యాంఫిబియన్స్, రెప్టైల్స్. అయితే ఫిష్లో ఏంటంటే 2 ఛాంబర్డ్ హార్టే ఇచ్చేసిండు. 2 ఛాంబర్డ్ హార్ట్లో ఏంటంటే ఒక ఆర్ట్రియా ఉంటుంది, ఒక వెంట్రికల్ ఉంటుంది. 1 వెంట్రికల్ 1 ఆర్ట్రియా. మళ్ళీ ఇక్కడనేమో 2 ఆర్ట్రియోస్ 1 వెంట్రికల్. ఇక్కడ 3 ఛాంబర్డ్. ఇప్పుడు 2 ఛాంబర్డ్ అంటే 1 ఆర్ట్రియా 1 వెంట్రికల్. 3 ఛాంబర్డ్ వచ్చేసరికి అంటే 2 ఆర్ట్రియా 1 వెంట్రికల్. మళ్ళీ 4 ఛాంబర్డ్ వచ్చేసరికి అంటే 2 ఆర్ట్రియా కమ్ 2 వెంట్రికల్. సో ఇది గుర్తుండాలి. క్వశ్చన్స్ ఇస్తే చేయడానికి ఇది గుర్తు పెట్టేసుకోండి. 2 ఛాంబర్ అంటే 1 ఆర్ట్రియా 1 వెంట్రికల్. 3 ఛాంబర్డ్ అంటే 2 ఆర్ట్రియా 1 వెంట్రికల్. 4 ఛాంబర్డ్ అంటే 2 ఆర్ట్రియా 2 వెంట్రికల్. 2 ఛాంబర్డ్కి ఎగ్జాంపుల్ ఫిష్, 3 ఛాంబర్డ్కి యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్. యాంఫిబియన్స్ అంటే ఇప్పుడు మన ఫ్రాగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. దే కెన్ లివ్ బోత్ టెరెస్ట్రియల్ అండ్ అక్వాటిక్ ఫామ్ అన్నమాట. క్రొకడైల్ 3 ఛాంబర్డ్. ఓకేనా? మళ్ళీ రెప్టైల్స్, స్నేక్స్, లిజర్డ్స్, రెప్టైల్స్ అన్నమాట. మళ్ళీ బర్డ్స్ అండ్ మమ్మల్స్ అంటే మనం కూడా వస్తాం, మమ్మల్స్కే వస్తాం, హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా? బర్డ్స్ అండ్ మమ్మల్స్కి 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఓకే, ఇది క్లియరా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త విందాం. ఇది అర్థం కాకపోతే ముందు ఏది అర్థం కాదు. సో మీకు ఫస్ట్ పార్ట్స్ చెప్తాను, ఆర్ట్స్ చూడండి. ఈ సపోజ్ డైసెక్షన్ ఆఫ్ హార్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, ఇది హార్ట్ అన్నమాట. నార్మల్గా ఇప్పుడు ఒక చిన్న ఇట్లా మనం వేలు ఇట్లా ముడుచుకుంటే ఇట్లా పిడికిలు బిగిస్తే ఉన్నంత సైజే మన హార్ట్ కూడా ఉంటుంది. ఫెన్స్డ్ ఫిస్ట్ అని ఇస్తాడు, అంటే ఇదే మనం పిడికిలు ఇట్లా బిగిస్తే అంతే సైజు ఉంటుంది హార్ట్, అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకేనా? మనకు డయాగ్రామ్స్లలో పెద్దగా ఉంటుంది. అది ఎక్కడ అంటే లెఫ్ట్ సైడ్ కొద్దిగా లంగ్ కింద సిచ్యువేటెడ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే మీరు పార్ట్స్ సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇది సుపీరియర్ వెన్కావా, ఇది ఇన్ఫీరియర్ వెన్కావా. ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ బాడీ పార్ట్స్ నుండి బ్లడ్స్ అనేవి కలెక్ట్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ నేను 4 ఛాంబర్డ్ హార్ట్ అని చెప్పాను. 4 ఛాంబర్ అంటే 2 ఆర్ట్రియా ఉంటుంది, 2 వెంట్రికల్ ఉంటాయి కదా. సో ఇగో ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుంటాం, మీకు అర్థం కావాలి. ఇగో ఇది పైన ఉండేవి ఆర్ట్రియస్, కింద ఉండేవి వెంట్రికల్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మ్యామ్. చూడండి, రైట్ ఆర్ట్రియం,
మీద ఏమి ఫోకస్ చేయకండి, నేను చెప్పినయే గుర్తుంచుకోండి. లేబులింగ్స్ వచ్చినా కూడా చేయవచ్చు. పైన ఉండేవి ఇది లెఫ్ట్ ఆర్టరీ, రైట్ ఆర్టరియం, లెఫ్ట్ ఆర్టరియం. ఓకేనా? నెక్స్ట్ వెంట్రికల్స్, 2 వెంట్రికల్స్ కదా, అవి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, రైట్ వెంట్రికల్, ఇది రైట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. సో వన్ రైట్ ఆర్టరియా, వన్ లెఫ్ట్ రైట్ వెంట్రికల్, వన్ లెఫ్ట్ ఆర్టరియా, వన్ లెఫ్ట్ వెంట్రికల్. అంటే ఆర్టరియస్ 2, వెంట్రికల్స్ 2. కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళా. ఇది క్లియరా? ఈ బాక్స్ క్లియరా? ఈ బాక్స్ క్లియర్ అయితే ఇది ఈజీగా అర్థమైంది. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. అరే ఈజీ రా, అదంతా కాదు. ఇగో బాక్స్ వేసిన, ఇది రైట్ అనుకుంటున్నా, ఇది లెఫ్ట్ అనుకుంటున్నా, సారీ ఇది లెఫ్ట్ అనుకుంటున్నా, అంతే, రైట్ లెఫ్ట్. సరే, ఇగో ఇది ఆర్టరియా, ఇది ఆర్టరియా, ఇగో ఇది వెంట్రికల్, ఇది వెంట్రికల్. ఇగో రైట్ అనుకున్నా కదా, ఇగో రైట్ రైట్. లెఫ్ట్ అనుకున్నా కదా, ఇగో లెఫ్ట్ లెఫ్ట్. సో రైట్ ఆర్టరియా, లెఫ్ట్ ఆర్టరియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. క్లియరా? ఈజీగా ఎస్ మ్యామ్. ఇది గుర్తుంటుంది కదా. ఈ బాక్స్ గుర్తుంటే అన్ని వాల్స్ గుర్తుంటాయి, మిగతా అన్నీ గుర్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇది ఏంటి అని అంటే, ఇవి గుర్తున్నాయి కదా, తర్వాత ఇవి మిగతాయి మళ్ళీ చెప్తాను. ఇది పల్మనరీ ఆర్టరీ, ఇది ఎఓటా. ఇవి రెండు గుర్తుంచుకోండి, పల్మనరీ వెయిన్స్ ఆర్టరీ. అండ్ ఇది మేజర్గా ఇది ఏం చేస్తుందంటే, ఇదంతా సర్క్యులేషన్ జరిగిన తర్వాత, ఆక్సిజనేషన్ అయిన తర్వాత, ఎఓటాకి అయిపోయిన తర్వాత ఇవి బాడీ పార్ట్స్కి పంప్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ నుండి బ్లడ్ వెళ్తుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి ఇక్కడ నుండి బ్లడ్ పట్టుకొస్తుంది అన్నమాట. అది మీకు నెక్స్ట్ కమింగ్లో ఉంటుంది, అందుకే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ పార్ట్స్ చూడండి, ఇది చూడండి. ఓకేనా? సో ఇక్కడ చదువుదాం ఇప్పుడు. హార్ట్ అనేది మీసోడర్మల్ ఒరిజిన్ అంటున్నారు. ఓకేనా? మిడిల్ ఒరిజిన్ అన్నమాట. మీసో అంటే మిడిల్. ఓకేనా? థొరాకిక్ క్యావిటీ, సిచ్యువేటెడ్ ఇన్ థొరాకిక్ క్యావిటీ అంటే మన ఏదైతే రిప్ కేజ్ ఉందో అక్కడ నుంచి మన థొరాక్స్ అన్నమాట. ఓకేనా? థొరాకిక్ క్యావిటీ బిట్వీన్ 2 లంగ్స్, స్లైట్లీ టిల్టెడ్ టు లెఫ్ట్. అంటే 2 లంగ్స్ మధ్యలో ఉంటుంది, మనకు లెఫ్ట్ సైడే ఉంటుంది హార్ట్ అని కాదు. బిట్వీన్ బోత్ రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్లో ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఒక ఇది ఉంది పీవైక్యూ, పెరికార్డియం. డబుల్ మెంబ్రేన్ అంటే డబుల్ వాల్డ్ అన్నమాట, మెంబ్రేన్ వాల్డ్. ఓకే, పెరికార్డియం అని ఉంటుంది ఇన్ బిట్వీన్ 2 లేయర్స్. ఇప్పుడు ఇట్లా డబుల్ మెంబ్రేన్ ఉంటే ఇంట్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, అది పెరికార్డియల్ ఫ్లూయిడ్. మళ్ళీ 4 ఛాంబర్స్ ఉంటాయి రిలేటివ్లీ టు అప్పర్ ఛాంబర్ సర్కల్ ఆర్టరీ, టు లార్జర్. చూడండి, స్మాల్ ఆర్టరీ అనేది స్మాల్ ఉంటుంది, లార్జర్ అంటే వెంట్రికల్స్. ఓకేనా? మళ్ళీ థిన్ వాల్డ్ ఇవి ఇప్పుడు మళ్ళీ చూడండి. ఇప్పుడు ఆర్ట్రియా వెంట్రికల్ ఉంది కదా. ఆర్ట్రియాకి మధ్యలో ఉండే లైన్ ఏదైతే ఉందో మనం చెప్తున్నాం, దాన్ని ఆర్ట్రియల్ సెప్టమ్ అని అంటున్నాం. ఓకేనా? వెంట్రికల్ ఉండేదాన్ని మళ్ళీ ఇంట్రా వెంట్రికులర్ సెప్టమ్, ఇవి ఇంటర్ అని యాడ్ అవుతుంది, వెంట్రికులర్ సెప్టమ్.
ఈ టర్మ్స్ గుర్తుంచుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే మీకు బాక్స్ వేసి చెప్తున్నా. ఇక్కడ కావాలంటే రాసుకోరు. ఆర్ట్రియాకి మధ్యలో ఆర్టికల్ సెప్టమ్, వెంట్రికల్ మధ్య ఇంట్రా వెంట్రికలర్ సెప్టమ్. ఓకేనా? ఇవి ఏం చేస్తాయంటే రైట్ లెఫ్ట్ని డివైడ్ చేసేదానికి ఇది సెప్టమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. రైట్ ఆర్టరియా లెఫ్ట్ ఆర్టరియాని డివైడ్ చేయడానికి ఆర్టరియల్ సెప్టమ్, లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ని డివైడ్ చేయడానికి ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్. ఇవి క్లియరా? ఎస్ మ్యామ్. అర్థం కాదు. అర్థం కాలేదా? ఈ బాక్స్ అర్థమైందా? ఎస్ మ్యామ్. 2 ఆర్టరీస్ 2 వెంట్రికల్స్ కదా. ఇవి ఎస్ మ్యామ్. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ నేను లైన్ వేసిన కాబట్టి ఇది సపరేట్ కాలేదు. ఒక బిట్ ఇప్పుడు ఇట్లుంది లంగ్ అనేది ఇప్పుడు హార్ట్ అనేది ఇట్లుంది. హార్ట్లో ఇప్పుడు ఈ ఆర్టరియా మిక్సప్ కావద్దంటే ఒక సెప్టమ్ ఉండాలి, ప్రజెంట్ అయి ఉండాలి. దాన్ని ఆర్టరియా సెప్టమ్ అంటున్నాయి. ఇది దీన్ని సపరేట్ చేసేది ఆర్టరియా సెప్టమ్. ఓకేనా? ఈ రైట్ వెంట్రికల్ని లెఫ్ట్ వెంట్రికల్ని మళ్ళీ సపరేట్ చేసేది ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. క్లియరా? కీర్తన క్లియరా? ఎస్ మ్యామ్. సో ఇది మళ్ళా ఇక్కడ ఇంకొక లైన్ ఇవి చూడండి. ఇప్పుడు ఇది క్లియర్ చేసినాం, ఇది పెట్టేసినాం, దీనికి డివైడ్ చేసినాం, దీనికి డివైడ్ చేసినాం. మళ్ళీ ఇది ఉంటుంది కదా, ఇవి డివైడ్ చేయొద్దా? ఓకేనా? ఇప్పుడు ఆర్టరియాకి వెంట్రికల్కి మధ్య కూడా మిక్సప్ కావద్దంటే ఒక లైన్ ఉంటుంది కదా, అవి ఒక లైన్ లాగా ఒక లేయర్ ఏంది అంటే ఆర్ట్రియో వెంట్రికులర్ సెప్టమ్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, వర్డ్స్ అన్నీ ఒకలాగానే ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్టరియా సెప్టమ్ అంటే ఆర్టరియాని డివైడ్ చేసేది ఆర్టరియా సెప్టమ్. అలా పేర్లోనే ఉంది ఆర్టరియా సెప్టమ్. ఆర్టరియాని రెండు ఆర్టరియాని డివైడ్ చేసేది ఆర్టరియా. మళ్ళీ ఇంటర్ వెంట్రికలర్ సెప్టమ్ అని అంటే రెండు వెంట్రికల్స్ని డివైడ్ చేసేది ఇంట్రా వెంట్రికల్ సెప్టమ్. అలా వెంట్రికల్ ఒకసారి వచ్చిందంటే వెంట్రికల్లే డివైడ్ చేస్తుంది. ఆర్టరియా ఒకసారి వచ్చిందంటే ఆర్టరియస్ని డివైడ్ చేస్తుంది. ఆర్టరియో వెంట్రికులర్ సెప్టమ్ అని వచ్చిందంటే ఒక ఆర్టరియాని ఒక వెంట్రికల్ని డివైడ్ చేస్తుంది. నేమ్స్లోనే చూసుకోండి మీరు. ఓకేనా? ఆర్టరియా సెప్టమ్ వచ్చిందంటే ఆర్టరియా డివైడ్ చేస్తుంది. వెంట్రికల్ వచ్చిందని అంటే ఇంటర్ వెంట్రికలర్ సెప్టమ్ వచ్చిందంటే వెంట్రికల్ని డివైడ్ చేస్తుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఆర్టరియా వెంట్రికులర్ సెప్టమ్. ఆర్టరియా వచ్చింది, వెంట్రికలర్ వచ్చింది, కాబట్టి ఆర్టరియాని వెంట్రికల్ని డివైడ్ చేస్తుంది. క్లియర్? టర్మ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇప్పుడు చూడండి, ఆర్టరియా వెంట్రికులర్ సెప్టమ్, ఆర్టరియా వెంట్రికల్, ఇంట్రా వెంట్రికులర్ సెప్టమ్. ఆర్టరీస్ అనేవి చిన్నగా ఉంటాయి ఇవి వెంట్రికల్స్ అన్నమాట, కొద్దిగా లార్జ్గా ఉంటాయి. ఇది సైనో ఆర్టరియల్ నోడ్ అనేది మీకు తర్వాత వస్తుంది. ఇది మోస్ట్ ఫేవరెట్ పీవైక్యూ అన్నమాట. ఏపీ అయినా టీఎస్ అయినా నీట్ అయినా ఇది మోస్ట్ ఫేవరెట్ అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఇదంతా ఓకేనా? ఇవి టర్మ్స్ అర్థమైనాయా? రైట్ ఆర్టరియా లెఫ్ట్ ఆర్టరియా, రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్, ఆర్టరియా వెంట్రికల్ సెప్టమ్, ఆర్టరియా సెప్టమ్, వెంట్రికులర్ సెప్టమ్. ఓకేనా? క్లియర్ కాలేదు ఇంకా? ఓకే మ్యామ్. ఓకే, అయితే ఇంకొకటి చెప్తా చూడండి. ఇది ఒక థిక్ లేయరే, ఆర్టరియో వెంట్రికల్ సెప్టమ్ అనేది ఒక లేయరే. అలా అయితే కొన్ని వాల్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక ఇట్లా ఇప్పుడు మనకు చిన్న ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తా.
ఈడొక వాల్, ఇక్కడ ఒక వాల్, ఒక క్లోజ్ చేస్తారంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో అయిన తర్వాత ఈ గేట్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ ఫ్లో అవ్వద్దు. ఇప్పుడు ఆర్టరియా నుండి బ్లడ్ వెంట్రికల్కి వస్తుంది. ఇది ఆర్టరియా సిస్టోల్ అయినప్పుడు. సిస్టోల్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రాక్షన్. సిస్టోల్ అంటే కాంట్రాక్షన్, డయాస్టాల్ అని అంటే రిలాక్సేషన్. అయితే ఈ ఆర్టరియా అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు రైట్ ఆర్టరియా ఇవి లెఫ్ట్ వీళ్ళకి బ్లడ్ వస్తుంది కదా. తర్వాత బ్లాక్ ఫ్లో పోవద్దు అని అంటే ఇక్కడ ఒక గేట్ అనేది ఉండాలి. ఆ గేట్ అనేది క్లోజ్ ఉండాలి. సో ఇక్కడ ఒక గేట్ ఉండాలి సేమ్ టైం. సో ఆ గేట్స్ని ఏమంటున్నా అంటే ఇగో రైట్ ఆర్టరియాకి రైట్ వెంట్రికల్కి మధ్య ఉండేది ట్రైకప్సిడ్. ట్రైకప్సిడ్ వాల్. ఓకేనా. ఇట్లా లెఫ్ట్ వెంట్రికల్ లెఫ్ట్ ఆర్టరియా మధ్యలో ఉండేది ఏంటి అంటే బైకప్సిడ్. ఇది క్లియరా? ఈ వాల్స్ క్లియరా? ట్రైకప్సిడ్ బైకప్సిడ్ Yes, ma'am. ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్స్ క్లియరా? అవి గేట్స్ అమ్మా. ట్రైకప్సిడ్ అనేది రైట్ ఆంట్రికల్ రైట్ వెంట్రికల్కి మధ్య ఒక గేట్ అయితే లెఫ్ట్ ఆర్టరియా లెఫ్ట్ వెంట్రికల్కి మధ్య బైకప్సిడ్ ఒకటి వాల్ లాగా. సో ఈ టర్మ్స్ అన్ని క్లియరా? ట్రైకప్సిడ్ వాల్, బైకప్సిడ్ వాల్, ఆర్టరియా సెప్టమ్ అండ్ ఇంట్రా వెంట్రికులర్ సెప్టమ్ అండ్ ఆర్టరియో వెంట్రికులర్ సెప్టమ్. క్లియర్? Yes, ma'am. Ma'am, ఇంకొకసారి చెప్తారా? ఓకే, సింపుల్గా చెప్పేస్తా చూడండి. ఇప్పుడు మనం ఒకటి ఇది హార్ట్ అనుకుందాం. దాంట్లో 4 ఛాంబర్స్ అనుకున్నాం కదా. 2 ఆర్టరియస్ ఉంటాయి. ఇదొక ఆర్టరియా, ఇదొక ఆర్టరియా, ఒక వెంట్రికల్, ఇంకొక వెంట్రికల్ అనుకున్నాం. రైట్ ఆర్టరియా, లెఫ్ట్ ఆర్టరియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో ఇప్పుడు ఆర్టరియాకి మధ్య ఒక లైన్ లాగా ఒకటి గీస్తున్నా, అంటే ఒకటి సపరేషన్ చేస్తున్నది, ఒకటి లేయర్ అనేది. దాన్ని ఏమంటున్నామంటే ఆర్టరియో సెప్టమ్. ఓకేనా. లెఫ్ట్ వెంట్రికల్ని రైట్ వెంట్రికల్ని లెఫ్ట్ వెంట్రికల్ని సపరేట్ చేసేది ఏంటి చెప్పండి, ఏంటి? గుర్తులేదా? ఓకే, ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్. ఓకే, ఈ రెండుని సపరేట్ చేసిన. మరి ఆర్టరీని వీటిని సపరేట్ చేయొద్దా? ఈ సపరేట్ చేసేది ఏంటి అంటే ఆర్టరియో వెంట్రికల్ సెప్టమ్. ఆర్టరియో వెంట్రికులర్ సెప్టమ్. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా? సో ఇప్పుడు బ్లడ్ అనేది ఆర్టరియా నుండి వెంట్రికల్కి వెళ్తుంది. సో మళ్ళీ వెంట్రికల్ నుంచి ఆర్టరియోకి మళ్ళీ రివర్స్కి అవ్వద్దు అని అంటే ఇక్కడ ఒక గేట్ లాంటిది ఏదైనా ఉండాలి. సో ఆ గేట్ని ఏమంటున్నా అంటే రైట్ ఆర్టరియాకి రైట్ వెంట్రికల్కి మధ్య ట్రైకప్సిడ్ వాల్ అంటున్నాం. నెక్స్ట్ ఇది లెఫ్ట్ ఆర్టరియా లెఫ్ట్ వెంట్రికల్కి మధ్య ఇంకొక గేట్ ఉంటుంది. సో ఆ సేమ్ టైం అట్లనే బ్లడ్ అనేది బ్లాక్ ఫ్లో అవ్వకుండా ఉండాలి అని అంటే బైకప్సిడ్ వాల్. ఓకేనా? ఓకే మ్యామ్. ఆర్టరియాకి వెంట్రికల్కి చూడండి, ఆర్టరియా ఏంటంటే బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది ఆర్గన్స్ నుండి, వెంట్రికల్ అనేది బ్లడ్ తీసుకుపోతుంది అన్నమాట. ఓకేనా, ఆర్టరియా వెంట్రికల్ చిన్న టర్మ్స్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే నోడల్ టిష్యూ అని వస్తుంది. నోడల్ టిష్యూ అనేది ఆర్టరియాలో ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా, రైట్ ఆర్టరియాలోనే ఉంటుంది. ఇవి 2 టైప్స్ ఉంటాయమ్మా నోడల్ టిష్యూస్. ఒకటి ఎస్ఏ నోడ్, ఇంకోటి ఆంట్రియో వెంట్రికల్ నోడ్ అని ఉంటుంది. ఏవియన్ సైనో ఆర్టరియల్ నోడ్, ఎస్ఏ నోడ్ అంటే. ఓకేనా, ఈ ఎస్ఏ నోడ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే అప్పర్ రైట్ కార్నర్ ఆఫ్ రైట్ ఆర్టరియం.
రైట్ ఆర్టరియం ఏదైతే ఉంటుందో అక్కడ అప్పర్ కార్నర్లో ప్రజెంట్ అయి ఉంటుంది ఇక్కడ. ఓకే, వెంట్రికల్ ఏంటంటే లోవర్ లెఫ్ట్ కార్నర్, లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ రైట్ ఆర్టరియం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడనే 2 సైడ్సే ఉంటాయి ఇవేవి నోడల్ టిష్యూ. రైట్ అప్పర్ రైట్ కార్నర్లో ఉండేది ఆర్టరియాలో ఎస్ఏ నోడు. వెంట్రికల్లో లోవర్ లెఫ్ట్ కార్నర్లో రైట్ వెంట్రికల్ దగ్గర ఉండేది ఏవిఎన్ ఆర్టరియో వెంట్రికల్ నోడ్. ఓకేనా, ఈ నోట్స్ క్లియరా? ఎస్ మ్యామ్. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే ఇవి జనరేట్ చేస్తాయి అన్నమాట, హార్ట్ బీట్ని జనరేట్ చేసి మన బ్లడ్ ఫ్లోని ఇవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. నోడల్ టిష్యూ అనేది ఏదైతే బండల్లా మారేసి ఏవి బండల్ అని ఉంటుంది అది మారేసి, ఇప్పుడు మీకు డయాగ్రామ్లో మళ్ళీ చూపిస్తా, అవి హార్ట్ ఫ్లోని హార్ట్ రేట్ని అంటే కాంట్రాక్ట్ చేయడము రిలాక్సేషన్ చేయడం అనే వర్క్ ఏదైతే ఉంటుందో ఇవి చూసుకుంటాయి అన్నమాట. సో ఇవన్నీ నోట్స్ అనేవి కొన్ని బ్రాంచెస్గా ఫామ్ అయినప్పుడు వీటిని పర్కంజీ ఫైబర్స్ అని అంటున్నాం. ఓకేనా, ఓకే. మళ్ళీ ఇవి ఏంటంటే వీటికి ఇవి ఇప్పుడు సెల్స్ ఉన్నాయి అనుకోండి, నోడల్ టిష్యూలో సెల్స్ ఉంటాయి కదా, వీటికి అవే అంటే ఆటో ఎగ్జైటబుల్ అని అంటే వాటి మళ్ళీ రీజనరేషన్ పవర్ అనేది వాటికి ఉంటాయి అన్నమాట. వీటికి అవే ఎగ్జైట్ అయిపోతాయి. ఇప్పుడు మనం సెల్ సైకిల్ చూస్తాం కదా, ఆ సెల్ సైకిల్ నుంచి G0కి వెళ్ళిపోతాయి కదా కొన్ని సెల్స్ అనేవి. ఐడియా ఉందా సెల్ సైకిల్లో G0కి వెళ్ళిపోయే సెల్స్? ఐడియా లేదా? అంటే సెల్ సైకిల్ అయిపోలేదా మీకు? G0 ఐడియా లేదా? గుర్తు రావట్లేదా? ఇప్పుడు సెల్ సైకిల్ అంటే ఏంటి? G1 ప్లస్ G2 ప్లస్ S ప్లస్ M ఫేజ్, ఇది కదా జరిగేది సెల్ సైకిల్లో. G1 ఫేజ్లో G2 ఫేజ్లో సెల్ అనేది గ్రోత్ అవుతుంది, S ఫేజ్లో DNA డబుల్ అవుతుంది. ఓకేనా, సెంట్రియోల్ డబుల్ అవుతుంది. M ఫేజ్కి వచ్చేసరికి అంటే మళ్ళీ డివిజన్ జరుగుద్ది. ఓకేనా, మైటోసిస్ ఫేజ్ ఆర్ మెచ్యూర్ ఫేజ్. సో ఇక్కడ ఏదైతే G2 సెల్స్ ఉంటుందో డివిజన్ జరిగిన తర్వాత ఇది ఏమైపోద్ది అంటే S ఫేజ్కి ఎంటర్ రాకుండా డైరెక్ట్ G0 ఫేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ డివిజన్ అనేది జరగదు, కొన్ని సెల్స్ అనేవి అట్లా ఎంటర్ అయిపోతాయి, ఎగ్జైట్ అయిపోతాయి. ఆ సెల్ సైకిల్ అనేది జరగకుండా ఆపేసుకుంటాయి, వాటే G0కి వెళ్ళిపోయి అవి మెటబాలికల్లీ యాక్టివ్ సెల్సే, అవి జీవించే ఉంటాయి, చనిపోవు, మళ్ళీ అవి జీవించే ఉంటాయి. కాకపోతే సెల్ సైకిల్ని ఫర్దర్గా కంటిన్యూ చేయి. వీటిని G0 సెల్స్ అంటాం. అంటే S ఫేజ్ M ఫేజ్ యాబ్సెంట్ ఉంటుంది, అవి ఎప్పుడైతే అవసరం అవుతాయో మళ్ళీ వచ్చి మళ్ళీ S ఫేజ్ M ఫేజ్ కంటిన్యూ చేసుకుంటాయి. క్లియరా ఇక్కడ? ఇది ఓకేనా? G0 సెల్స్ అంటే సో అట్లా ఆటో ఎగ్జైటబుల్ అంటే ఈ సెల్స్ వీటికి మళ్ళీ G0 సెల్స్కి ఎగ్జాంపుల్ హార్ట్ సెల్సే. మళ్ళీ అక్కడ కూడా ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఈ నోడల్ టిష్యూ సెల్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, అవి ఆటో ఎగ్జైటబుల్, అవి G0కి వెళ్ళిపోతాయి వాటికి అవసరం లేనప్పుడు. లేదు మాకు కావాలి అన్నప్పుడు మళ్ళీ G2 నుంచి కంటిన్యూ చేసి లేదా S ఫేజ్లో జాయిన్ అయిపోయి DNA డబుల్ చేసుకొని సెంట్రియోల్ని డబుల్ చేసుకొని కమింగ్ బ్యాక్ టు మళ్ళీ M ఫేజ్కి వెళ్ళి మెటాఫేజ్ అనాఫేజ్ టీలోఫేజ్కి వెళ్ళిపోతాయి. ఓకేనా, ప్రోఫేజ్ మెటాఫేజ్ అనాఫేజ్ టీలోఫేజ్కి వెళ్ళిపోతాయి. ఈ సెల్ సైకిల్ కంటిన్యూ చేసుకుంటాయి. ఈ సెల్స్ అనేవి ఆటో ఎగ్జైటబుల్ అంటే అది మీనింగ్. ఓకేనా, ఇప్పుడు నార్మల్ హెల్తీ హ్యూమన్ బీయింగ్కి ఎన్ని బీట్స్ ఉంటాయంటే 70 to 75 బీట్స్. ఓకేనా, యావరేజ్ బీట్ పర్ మినిట్కి. సో ఇవి SAN ఏదైతే సైనో ఆర్టరియో నోడ్ ఉందో ఇదే జనరేట్ చేస్తాయి అన్నమాట బీట్స్ని. దీని యాక్షన్ పొటెన్షియల్ కూడా అని అంటారు. ఓకేనా, SA నోడ్ని యాక్షన్ పొటెన్షియల్ అని ఇక్కడ ఉందా? యాక్షన్ పొటెన్షియల్ అని అంటే ఇది SA నోడే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్ ఉంది. ఇక్కడ వరకు క్లియరా? ఇది
ఎస్. మళ్ళీ ఎస్ఏ నోడు ఏవి నోడ్ ఎక్కడ ప్రజెంట్ అవుతుంది అని అంటే ఈ బాక్స్ తీసుకోర్రి, ఈ బాక్స్ గీసుకోర్రి. ఇంకో రైట్ ఆర్టరియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆర్టరియా, లెఫ్ట్ వెంట్రికల్. సో ఈడొక చుక్క పెట్టుకోర్రి, ఈడొక చుక్క పెట్టుకోర్రి. సో ఇది ఎస్ఏ నోడు, ఇదే ఏవి నోడు. ఎక్కడ ప్రజెంట్ అవుతుంది ఇప్పుడు ఈజీగానే తెలిసిపోతుంది కదా. ఎస్ఏ నోడ్ ఏడున్నదంటే అప్పర్ రైట్ కార్నర్ ఆఫ్ రైట్ ఆర్టరియా. ఏవి నోడ్ ఏడుందంటే లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ రైట్ వెంట్రికల్. ఇప్పుడు ఈజీగా గుర్తుంటుంది కదా ఇట్లా డాట్స్ పెట్టేసుకొని గుర్తుపెట్టుకుంటే. ఓకేనా? మళ్ళీ ఇది ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయి, ఈ డాట్ ఏదైతే ఉందో దీనికి క్లోజ్గా ఉంటుంది, ఆర్టరియో వెంట్రల్ స్పెప్టమ్కి కొద్దిగా క్లోజ్గా ఉంటుంది. సో ఇది ఎక్కువ అడగరు, అడిగితే దీని పొజిషన్స్ ఏవని అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ సైకిల్. ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ టర్మ్స్ ఉంటాయి. ట్రైకప్సిడ్ బైకప్సిడ్ గుర్తుందా? ట్రైకప్సిడ్ బైకప్సిడ్. ఎస్ మ్యామ్. ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వర్డ్స్ ఉంది. ఇప్పుడు ఇవి కదా ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కదా. ఇవి ఓపెన్ ఉన్నాయి ప్రజెంట్. ఒక లెట్స్ అజ్యూమ్, కొద్దిసేపు అజ్యూమ్ చేద్దాము. ఇవి ఓపెన్ ఉన్నాయి, 2 ఓపెన్ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందిరా, ఫ్లో అనేది బ్లడ్ ఫ్లో అనేది ఇప్పుడు అది నేను చెప్పాను కదా, సుపీరియర్ వెనుకవా ఇన్ఫీరియర్ వెనుకవా బ్లడ్ అనేది కనెక్ట్ చేసుకుంటుంది. బాడీ పార్ట్స్ నుండి లోవర్ పార్ట్స్ నుంచి ఇన్ఫీరియర్ వెనుకవ కనెక్ట్ చేసుకుంటుంది. అప్పర్ పార్ట్స్ ఏదైతే హార్ట్కి పైన పార్ట్స్ హెడ్ స్కల్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి సుపీరియర్ వెనుకవ కనెక్ట్ చేసుకుంటుంది. ఏవైతే లెగ్స్, హ్యాండ్స్, స్టమక్, లివర్ ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఇన్ఫీరియర్ వెనుకవ కనెక్ట్ చేసుకుంటుంది. అవన్నీ ఇదంతా ఇప్పుడు బ్లడ్ అంతా ఫిల్ అయిపోతుంది కదరా ఇంట్లో. సో ఇంట్లో బ్లడ్ అనేది ఫిల్ అయిపోయిందా? క్లియర్గా వినండి, మళ్ళీ ఇక కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇంట్లో బ్లడ్ ఉంది, ఇంట్లో బ్లడ్ ఉంది. ఓకేనా? అర్థం కాలేదా? సో ఓకే, బ్లడ్ ఉంది. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే సిస్టోల్ అంటే కాంట్రాక్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. కాంట్రాక్షన్ అంటే మీకు తెలుసు కదా, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మీనింగ్స్ తెలుసు కదా. ఓకేనా? కాంట్రాక్షన్ అయినప్పుడు ఇవి ఆర్టరీస్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఆర్టరీ కాంట్రాక్ట్ అయిపోగానే ఈ ట్రైకప్సిడ్ వాల్ ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి బ్లడ్ ఆర్టరీలో ఏదైతే 30% బ్లడ్ ఉంటుందో ఆ 30% బ్లడ్ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది వెంట్రికల్కి. ఓకేనా? అప్పుడు ఇక్కడ యాక్షన్ అనేది ఎస్ఏ నోడ్ యాక్షన్ పొటెన్షియల్ చేయడం వల్ల ఇక్కడ నుండి ఉండే బ్లడ్ ఏదైతే ఉంటుందో కాంట్రాక్షన్ అవుతుంది అన్నమాట. కాంట్రాక్షన్ కాగానే ఇక్కడికి బ్లడ్ వస్తుంది. ఎక్కడికి? లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ వస్తుంది. ఓకేనా? ఆర్టరీ కాంట్రాక్షన్ కాగానే ఇక్కడ కూడా సేమ్, ఆర్టరీ కాంట్రాక్షన్ కాగానే బైకప్సిడ్ వాల్యూ ఓపెన్ ఉంది కాబట్టి ఆర్టరీ నుండి ఏదైతే బ్లడ్ ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది 30%. సో బ్లడ్ రాగానే ఏమైపోద్ది అని అంటే ఇవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం బ్లాక్ ఫ్లోని ప్రివెంట్ చేయాలి కాబట్టి. తర్వాత వెంట్రికల్ అనేవి కాంట్రాక్ట్ అయిపోతాయి. మరి మీకు ఇంకొకటి కూడా చెప్పాలిరా, ఇప్పుడు ఈడొకటి ఉంది కదా, ఎవోటా అని ఒకటి ఉంది కదా పైన రెడ్ కలర్ది. అయితే అక్కడ ఇంకొక వాల్ ఉంటుంది, అది సెమీ లూనర్ వాల్యూ.
ఓకేనా. సెమీ లూనర్ వాల్వ్ అని అంటే ఆ ఎవోటా దగ్గర ఉండేది ఈ వెంట్రికల్స్ నుంచి బ్లడ్ అనేది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ సెమీ లూనర్ వాల్వ్ ద్వారా ఎవోటాకి వెళ్ళిపోతుంది. ఇది ట్రాన్స్పోర్ట్ బ్లడ్ది. ఫస్ట్ ఇక్కడ నుండి సుపీరియర్ వెన్కవ నుంచి ఇన్ఫీరియర్ వెన్కవ నుంచి బ్లడ్ వచ్చేసింది, అన్నీ ఫిల్ అయిపోయింది. ఓకేనా. ఆర్ట్రియాలో వెంట్రికల్లో ఫిల్ అయిపోయింది. ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. సో అప్పుడు తర్వాత ఆర్ట్రియా కాంట్రాక్షన్ అయిపోయిన తర్వాత ఎస్ఏ నోడ్ అనేది ఆటో జనరేషన్ చేయంగానే తర్వాత ఇక్కడికి బ్లడ్ వచ్చేస్తుంది వెంట్రికల్స్కి బ్లడ్ రాగానే మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఏవి నోడ్ ఉందో అది కాంట్రాక్షన్, అది యాక్షన్ పొటెన్షియల్ చేయగానే ఈ ఫర్కంజ్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ అవి యాక్షన్ పొటెన్షియల్ చేయగానే మళ్ళీ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయిపోతాయి. వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవ్వగానే సెమీ లూనర్ వాల్వ్ ద్వారా అవి ఎటు పోతే ఎవోటాకి వెళ్ళిపోతుంది బ్లడ్ అంతా. ఓకేనా, కన్ఫ్యూజనా ఓకేనా? కన్ఫ్యూజనా, అందుకే సరిగ్గా వినాలా. సరే, ఇప్పుడు ఇది ఆర్ట్రియా, ఇది ఆర్ట్రియా, ఇది వెంట్రికల్, ఇది వెంట్రికల్. ఇది సుపీరియర్ వెన్ కావా, ఇది ఇన్ఫీరియర్ వెన్ కావా. ఓకేనా, ఇదే వర్డ్. ఇక్కడ నుండి పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్. ఇది బేసిక్ డయాగ్రామ్. ఓకేనా. ఇక్కడ నుండి బ్లడ్ వస్తుంది. ఇప్పుడు వాల్వ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి అన్నమాట. ఇది ఈ వాల్, ఈ వాల్, ఈ వాల్, 3 వాల్వ్స్ ఉంటాయి. ఈ ట్రైకాప్సిడ్ వాల్, ఇది బైకాప్సిడ్ వాల్ ఓపెన్ ఉంది. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ అవి ఓపెన్ ఉన్నాయి. ప్రజెంట్ ఓపెన్ ఉండగానే ఇక్కడ నుండి బ్లడ్ వస్తుంది కదా నాన్న, బ్లడ్ వస్తుందా? ఇది కలెక్ట్ చేసుకుంటుంది కదా అప్పర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, హెడ్ అదంతా బ్లడ్ ఏదైతే ఉంటుందో, నెక్ మన హార్ట్కి పైన ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని నుండి బ్లడ్ ఇది కలెక్ట్ చేసుకుంటుంది. కింద లోవర్ హార్ట్ నుంచి కింద ఏవైతే ఆర్గానిజమ్స్ ఉంటాయో అక్కడ నుంచి ఇది బ్లడ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఇవి వెంట్రికల్కి వస్తుంది, ఇవేమో ఆర్టరీకి వస్తాయి. సేమ్ ఇటు కూడా ఫిల్ అయిపోతాయి. ఇదంతా ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఫిల్ అయిపోతుంది. ఓకే, సో బ్లడ్ ఇక్కడ నుంచి వచ్చిందా? సో ఇక్కడ నుండి బ్లడ్ వచ్చింది, మళ్ళీ ఓపెన్ ఉంది కదా బ్లడ్ ఉందా? ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ వరకు క్లియరా? ఎక్కడ నుండి బ్లడ్ వచ్చింది, ఎక్కడెక్కడ బ్లడ్ ఉన్నది క్లియరా ఇప్పుడు? రవి నీకు? ఓకే డన్. సో ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ చెప్తేనండి. ఇప్పుడు ఇక్కడ ఏవి నోడ్ ఉంటుందని అనుకున్నాము, ఎస్ఏ నోడ్ ఉంటుంది అనుకున్నామా? ఆర్టరీలో రైట్ ఆర్టరీలో ఫస్ట్ అప్పర్ రైట్ సైడ్ ఎస్ఏ నోడ్ ఉంటుంది అనుకున్నామా? ఆ ఎస్ఏ నోడ్ ఏం చేస్తుంది? కాంట్రాక్షన్ చేస్తుంది ఈ రెండింటిని. ఇట్లా ఈ కాంట్రాక్షన్ చేసినప్పుడు బ్లడ్ అనేది ఇటు ఫ్లో అవుతుంది కదా. ఈ గేట్స్ ద్వారా ఇప్పుడు మనం ఏదన్నా బాటిల్ ఉన్నది నాన్న, బాటిల్ని గట్టి ఒత్తితే బాటిల్ వాటర్ బయట కిందికి వచ్చాయేవా? ఇప్పుడు మనం బాటిల్ని అప్ సైడ్ డౌన్ పట్టేసుకొని బాటిల్ని ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేయగానే అందులో ఉన్న వాటర్ అంతా కిందికి వస్తాయి కదా. సేమ్ అట్లనే ఇక్కడ ఉన్న బ్లడ్ కూడా ఇది కాంట్రాక్ట్ అవ్వగానే బ్లడ్ అంతా కిందికి వచ్చేస్తుంది వెంట్రికల్కి. అది ఎంత వస్తుంది? 30% బ్లడ్ అనేది వెంట్రికల్కి వస్తుంది ఎస్ఏ నోడ్ పొటెన్షియల్ వల్ల. సో ఎస్ఏ నోడ్ పొటెన్షియల్ వల్ల వెంట్రికల్స్కి వచ్చిందా? మళ్ళీ ఇది మళ్ళీ బ్లాక్ ఫ్లో అవ్వకుండా, బ్యాక్ ఫ్లో ఏదైతే ఈ వెంట్రికల్స్కి వచ్చినది కాకుండా ఈ వాల్ అనేది క్లోజ్ అవుతున్నాయి. ఈ 2 వాల్స్ ఏమున్నాయి అవి క్లోజ్ అయిపోతున్నాయి. ఎస్ఏనో ట్రైకాప్సిడ్ వాల్, బైకాప్సిడ్ వాల్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ బ్యాక్ ఫ్లో అవ్వద్దు కాబట్టి ఇవి క్లోజ్ అయిపోతున్నాయి. ఇక్కడ బ్లడ్ ఏదైతే ఉందో ఇప్పుడు వెంట్రికల్స్లో ఉంటుంది ఇక బ్లడ్.
వెంట్రికల్స్లో బ్లడ్ ఉంది కదా, ఇవి మళ్ళీ ఇక్కడ ఏవి నోడు ఫర్కంజీ ఫైబర్స్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ కాంట్రాక్షన్ చేస్తాయి వెంట్రికల్స్ని కాంట్రాక్షన్ చేయగానే ఈ బ్లడ్ అనేది సెమీ లూనర్ వాల్యూ ద్వారా ఏవోటోకి వెళ్ళిపోతుంది. క్లియరా? మళ్ళీ అర్థం కాలేదా? ఎస్ మ్యామ్, అర్థమైంది. సాయితి? ఎస్ మ్యామ్. సో ఇది క్లియరా? మళ్ళీ ఇది మీకు మళ్ళీ వస్తుంది. ఈ ట్రైకాప్సిడ్ బైకాప్సిడ్ వాళ్ళు క్లోజ్ అవ్వడం, మళ్ళీ సెమీ లూనర్ వాళ్ళు క్లోజ్ అవ్వడం, లబ్బు డబ్బు సౌండ్స్ వస్తాయి చూడు ఇక్కడనే. మనం స్టెథోస్కోప్లో పెట్టి చూడమా, లబ్ డబ్ లబ్ డబ్ సౌండ్స్ రావా? అవి క్లోజ్ అవ్వడం వల్లనే వస్తాయి. ఇదంతా ఇదే ఉంది చూడండి, ఇది మొత్తం ఇదే కార్డియక్ సైకిల్లో నేను చెప్పినదే కాన్సెప్ట్ అంతా ఇది ఉంటుంది. ఓకేనా? అవి ఏంటంటే కొద్దిగా మీకు డైరెక్ట్ చదివితే అర్థం కాదు. సిస్టోల్ ఒకటే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఇవి చదివేటప్పుడు. సిస్టోల్ అంటే కాంట్రాక్షన్, డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. తర్వాత మళ్ళీ రిపీట్ సేమ్, మళ్ళీ ఓపెన్ అయిపోతే బ్లడ్ అనేది ఫిల్ అయిపోతుంది, మళ్ళీ ఆర్టరీ కాంట్రాక్షన్ జరుగుద్ది, మళ్ళీ వెంట్రికల్కి వస్తుంది, వెంట్రికల్ కాంట్రాక్షన్ జరుగుద్ది, మళ్ళీ ఏవోటాకి వెళ్ళిపోతుంది, ఏవోటా నుండి బాడీ పార్ట్స్కి వస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మ్యామ్. దీన్ని జాయింట్ డయాస్టాల్ అని అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ జాయింట్ డయాస్టాల్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే జాయింట్ డయాస్టాల్ అంటే రెండు ఒకటిసారి రిలాక్సేషన్ స్టేట్కి వెళ్ళిపోతున్నాయి కదా, ఇప్పుడు రిలాక్స్గానే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు బ్లడ్ సెమిలూనర్ ద్వారా బయటకు వెళ్ళిపోయిన తర్వాత రెండు రిలాక్సే ఉంటాయి, జాయింట్ డయాస్టాల్ అన్నమాట. ఓకేనా? ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇదే కాన్సెప్ట్. సో మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మేబీ దీని మీద ఏదైనా ఇస్తే ప్రాబ్లం ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? సో అప్పుడు మీకు ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయడం వస్తుంది కదా, ఫార్ములా తెలిస్తే. సో ఇక్కడ మీకు ఫార్ములా ఇవ్వలేడు కానీ డైరెక్ట్ ఇట్లా సెంటెన్స్లో ఇచ్చేసాడు, మేము మీకు డైరెక్ట్ ఇస్తాను. ఇప్పుడు స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏందో చూడండి. ఇప్పుడు వెంట్రికల్స్ ఏవైతే కాంట్రాక్ట్ అవుతున్నాయో, వెంట్రికల్స్ ఏవైతే కాంట్రాక్ట్ అయిపోయి ఇట్లా బ్లడ్ని పంపించేస్తున్నాయో, ఆర్టరియో కాకుండా వెంట్రికల్ సెమీలూనర్ ద్వారా ఎవోటకు పంపిస్తున్నాయి కదా, ఈ కాంట్రాక్ట్ అయినప్పుడు అప్రాక్స్ 70% బ్లడ్ అనేది పోతుంది. అప్రాక్స్ అంటే ఇండివిజువల్కి వేరు ఉంటుంది. ఒక బేబీలో వేరు ఉంటుంది, ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్లో వేరు ఉంటుంది, అండ్ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎవరు ఉంటారో అందులో వేరే ఉంటుంది. ఒక హెల్తీ పర్సన్లో వేరు ఉంటుంది, ఒక డిసీజ్ పర్సన్లో వేరు ఉంటుంది. సో అప్రాక్స్గా అయితే 70% అన్న బ్లడ్ ఉంటుంది. ఇఫ్ ఒకవేళ ప్రాబ్లమ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు ఎంత బ్లడ్ అని చెప్పేసి, ఓకేనా, స్ట్రోక్ వాల్యూమ్ ఇంత అని చెప్పేసి. ఆ వెంట్రుకలు ఏదైతే పంప్ చేస్తుందో దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటున్నాం. ఓకే, కార్డియక్ అవుట్పుట్ అడిగింది అనుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు అదంతా జరిగింది కదా, అక్కడ ఆర్టరీకి బ్లడ్ రావడం, ఆర్టరీ కాంట్రాక్ట్ అవ్వడం, తర్వాత వెంట్రికల్కి రావడం, మళ్ళీ వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వడం, మళ్ళీ వెంట్రికల్ నుంచి సెమీలూనర్ వాల్వ్ నుండి బయటకు వెళ్ళిపోవడం, ఇదంతా ప్రాసెస్ ఉంది కదా, ఇదంతా 0.8 సెకండ్లోనే జరుగుద్ది. అంటే ఒకసారి మనం కౌంట్ చేయలేం కూడా, ఒక 1 సెకండ్ అనేలోపు ఒకటి అయిపోద్ది. దాన్ని కార్డియక్ సైకిల్ అంటున్నాం. కార్డియక్ సైకిల్ అని అంటున్నాం. ఈ ప్రాసెస్ని కార్డియక్ సైకిల్ అంటున్నాం. అది ఓన్లీ 0.8 సెకండ్లోనే జరిగిపోద్ది. సో అంటే ఇమాజిన్ చేసుకోండి, మనం ఇప్పుడు మాట్లాడేలోపు మనకు హార్ట్ బీట్ 72 టైమ్స్ అనుకున్నాం కదా. సో చూడండి, మన నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ అని 72 అక్కడ అనుకున్నాం కదా, 72 అని అప్పుడు అనుకున్నాం కదా. సో అలా 1 minute. సో అది ఇప్పుడు కార్డియక్ అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయమని అంటే, స్ట్రోక్ వాల్యూమ్ ఏదైతే ఇప్పుడు మనం అప్రాక్స్ 70 ml తీసుకున్నామో, వాళ్ళు ఒకవేళ ప్రాబ్లం ఇస్తే 70 స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ బీట్ 72. సో ఈజీ కదా కార్డియక్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయడం, టేబుల్స్ వస్తే ఈజీ.
అర్థమైందా ఇది కార్డియాక్ అవుట్పుట్? ఎస్ మ్యామ్. సో ఇది ఓకే. ఒక యావరేజ్ ఎంత అంటే 5000 మిల్లీ లీటర్స్ టు 5 లీటర్స్ ఇండివిజువల్కి పర్ మినిట్కి వెంట్రికల్ అనేది అంటే ఇట్లా పంప్ చేస్తుంది అన్నమాట. సో మనం 0.8 సెకండ్స్కి ఒక్కటే సైకిల్ అనుకున్నామని అంటే 1 మినిట్లో చూడండి పర్ మినిట్కి ఇంత బ్లడ్ పంప్ అవుతుంది మన బాడీలో. 5000 మిల్లీ లీటర్స్ టు 5 లీటర్స్ వరకు బ్లడ్ అనేది పంప్ అయిపోతుంది. యావరేజ్ ఇది కూడా మళ్ళీ యాన్ యావరేజ్ మళ్ళీ ఇంకెక్కువనే ఉంటుంది. ఓకేనా, అదే ఓన్లీ ఇన్ హెల్దీ ఇండివిజువల్. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా సౌండ్ స్టెథోస్కోప్ అయితే లబ్ డబ్ సౌండ్స్ వస్తాయి కదా. లబ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్స్ క్లోజ్ చేసుకున్నప్పుడు పీవైక్యూ నాన్న. మళ్ళీ లబ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది, డబ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే లబ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు లబ్ సౌండ్ వస్తుంది. సెమీ లూనర్ వాల్ ఏదైతే క్లోజ్ అవుతుందో అప్పుడు డబ్ సౌండ్ వస్తుంది, సెకండ్ సౌండ్. ఓకేనా, ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి చెప్పండి నాకు ఇప్పుడు. ఎవరైనా చెప్తారా ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి? మీకు అర్థమైతే ఈజీరా. ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్ క్లోజ్ అవ్వడం ఎప్పుడవుతుంది? ఇప్పుడు నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. రామాయణం అంతా అయిపోయాక రాముడు సీతకి ఏమవుతుంది అని అడుక్కున్నట్టున్నది నా కథ. చెప్పండి రా, ట్రైకప్సిడ్ బైకప్సిడ్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి? తప్పైనా పర్లేదు చెప్పండి, మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. పర్లేదు, తప్పైనా పర్లేదు, నేను ఏమనను, చెప్పండి. ట్రైకప్సిడ్ బైకప్సిడ్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి? ఏమన్నా ప్రాబ్లం ఉంటేనా? విన్నానా? హార్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటేనా? హార్ట్లో ప్రాబ్లమా? హార్ట్లో ప్రాబ్లం ఉంటే ట్రైకప్సిడ్ బైకప్సిడ్ క్లోజ్ అవుతాయా? ఇస్తారా నిజంగానే? రవి నువ్వు చెప్పు. మ్యామ్, చెప్పు సాహితి. వెంట్రికల్స్ కాంట్రాక్ట్. వెంట్రికల్స్ కాంట్రాక్టింగ్. వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయితే సెమీ లూనర్ వాల్యూ ఓపెన్ అవుద్ది. పంప్ అయిన తర్వాత సెమీ లూనర్ వాల్యూ క్లోజ్ అయిపోద్ది. సో మీకు హింట్ కూడా ఇచ్చేసాను నేను ఇప్పుడు. రవి ఓకే, మీ ఇద్దట్లో ఎవరైనా చెప్తారా? కీర్తన సాహితి. ప్రెషర్ ఇంక్రీజ్. నాన్న ఇప్పుడు ఆర్టరీస్ కాంట్రాక్ట్ అయితేనే ఈ రెండు ఓపెన్ అవుతున్నాయి కదా బేటా. ఈ రెండు ఆర్టరీస్ కాంట్రాక్ట్ అయినప్పుడే ఈ వాల్స్ ఓపెన్ అయిపోయి ఇంట్లోకి వస్తున్నాయి కదా వెంట్రికల్స్కి. 2 ఆర్టరీస్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ రెండు ఓపెన్ అవుతున్నాయి కదా, బైకాప్సిడ్ ట్రైకాప్సిడ్. మళ్ళీ వెంట్రికల్ కాంట్రాక్ట్ అయినప్పుడు సెమీ లూనర్ ఓపెన్ అవుతుంది. అర్థం కాలేదా మీకు? అర్థం అయినట్టే ఉంటుంది మేడం, కానీ అర్థం కాదు మేడం మాకు. ఎందుకంటే మనం సగం సగం వింటాం, క్లారిటీ వినము. ఆర్టరీస్ కాంట్రాక్షన్ అయితే ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి.
ఓకేనా. మళ్ళీ బ్లడ్ ఆర్టరీలో ఉన్న బ్లడ్ వెంట్రికల్కి రాగానే అవి రెండు క్లోజ్ అయిపోతాయి, ట్రైకప్సిడ్ బైకప్సిడ్ అనేవి క్లోజ్ అయిపోతాయి. వెన్ వెంట్రికల్స్ ఆర్ కాంట్రాక్టెడ్, మళ్ళీ వెంట్రికల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయిపోతాయో ఈ రెండు క్లోజే ఉంటాయి వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయిపోయినప్పుడు. ఎందుకంటే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ బ్లాక్ ఫ్లో జరుగుద్ది, ఆర్టరియస్కి వెళ్ళిపోద్ది వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయితే. సో అది కాంట్రాక్ట్ అవ్వదు, అప్పుడు ఏమైద్ది అవి ఓపెన్ అవ్వవు. సెమీలూనర్ వాల్యూ ఓపెన్ అయింది, సెమీలూనర్ వాల్యూకి బ్లడ్ అనేది వెళ్ళిపోయి అక్కడ నుండి ఎవోటాకి వెళ్ళిపోయి బాడీ పార్ట్స్కి వచ్చేస్తుంది. సో అప్పటి వరకు ఏంటి అని అంటే ఆర్టరియస్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఓపెన్ అయ్యేది ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వాల్వ్. ఓకేనా. క్లోజ్ అయ్యేది ఎప్పుడు అని అంటే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయితే క్లోజ్ అవుతుంది. ఓకేనా. సో క్లోజ్ ఎప్పుడు అయిపోయినాయి అని అంటే ట్రైకప్సిడ్ బైకప్సిడ్ వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు, అప్పుడు వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు. ఓకేనా. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఇట్లా అయితే ఎట్లారా, తొందరగా గ్రాస్ చేసేయాలి కాన్సెప్ట్ని సరిగ్గా ఉంటే. ఓకే, మన ఫేవరెట్ ఎప్పుడన్నా బ్లడ్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు పీ 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 సౌండ్ విన్నారా? ఇదేంటి విన్నారా సౌండ్? పీ 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 అని. ఎస్ మ్యామ్. మూవీస్లో కూడా చూస్తాం, పీ అని వచ్చేస్తుంది లాస్ట్కి, హీరో అన్న హీరోయిన్ అన్న చనిపోగానే పీ అని వస్తుంది, పిప్ పిప్ పిప్. ఓకేనా, విన్నారా? విన్నాం సో విన్నాం మ్యామ్. అదేంటి అంటే ఇది ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఆర్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, ఇది అన్నమాట. ఇది ఎందుకు అనంటే హార్ట్ బీట్ని ట్రాక్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఇట్లా డిజైన్ చేసుకుంటాం చేతుల మీద, టీ 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 ఇట్లా వేసుకుంటామా, ఇలా హార్ట్ షేప్ పెట్టి ఇట్లా వేసుకుంటారు కొందరు. ఏం చూసినా అంటే చాలామంది ఇట్లా వేసుకుంటారు, అది ఏంది అని అడిగితే వాళ్ళకి తెలియదు, ఏమో మేడం అంటారు. అది గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఇట్లా ఈసీజీ తీసినామని అంటారు. ఈసీజీ అంటే ఏంటి మళ్ళీ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఓకేనా. ఎందుకంటే హార్ట్ బీట్ని చెక్ చేయగలి, ఇప్పటిదాకా మనకు టర్మ్స్ అని అర్థమైతేనే ఈ పీక్యూఆర్ఎస్ అనేవి అర్థమైపోతాయి అన్నమాట. సో పీ అంటే ఇప్పుడు ఉంది కదా ఇది. నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ క్లాస్ అర్థమైన తర్వాత ఎవరికన్నా మనం ఎవరిదన్నా ఈసీజీ చూస్తే మనకు అర్థమైపోతాయి, అంటే పీ అంటే ఇది, క్యూఏర్ ఉంది, ఆర్ఎస్ ఉంది, మళ్ళీ టీ ఏంది, ఇవి ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. సో పీ అంటే చూడండి, డీపోలరైజేషన్ ఆఫ్ ఆర్టరియా, సిస్టోల్. డీపోలరైజేషన్ అంటే మళ్ళీ డయాస్టోల్ కాదు, సిస్టోల్. ఎగ్జైటేషన్ ఆఫ్ ఆర్టరియా, ఆర్టరియాకి బ్లడ్ వచ్చింది, అవి కాంట్రాక్ట్ అయిపోతున్నాయి. కాంట్రాక్షన్ ఆఫ్ బోత్ ఆర్టరియా, ఈ ఆర్టరియా కాంట్రాక్షన్ అవుతుంది, అప్పుడు పీ వేవ్ అనేది వస్తుంది. ఇది కాంట్రాక్ట్ అయితే ఏమవుతుంది, ట్రైకప్సిడ్ బైకప్సిడ్ ఓపెన్ అవుతాయి, బ్లడ్ వస్తుంది వెంట్రికల్కి. సో తర్వాత వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి, వెంట్రికల్ కాంట్రాక్ట్ కాగానే ఈ బ్లడ్ అనేది ఇట్ ఫ్లో అవుతుంది. ఈ కాంట్రాక్షన్ అయినప్పుడు పీక్యూఆర్ఎస్ వెంట్రికల్, ఇదేంది కాంట్రాక్షన్ ఆఫ్ ఆర్టరియా ఏంటి, పీ. క్యూ అంటే ఏంది, ఆర్ అంటే ఏంది, ఎస్ అంటే ఏంది. ఇదంటే డ్యూరేషన్ ఆఫ్ కాంట్రాక్షన్, హార్ట్ ఎంతసేపు కాంట్రాక్ట్ అయి ఉంటుంది వెంట్రికల్ అనేది, పీక్యూఆర్ఎస్. వెంట్రికల్ ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కానీ వెంట్రికల్ కాంట్రాక్షన్ మీదనే తీసుకుంటాం నాన్న, ఎందుకంటే వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడే బ్లడ్ అనేది బయటకు వస్తుంది హార్ట్ నుండి. వస్తుందంటే మన బ్లడ్ నుండి వెంట్రికల్ నుండి హార్ట్ బయటకు వస్తుందంటే మన బాడీ పార్ట్స్కి వచ్చేసినట్టే. సో ఇది కాంట్రాక్షనే ఎక్కువ కన్సిడర్ చేస్తాము, మీరు ఫ్యూచర్లో డాక్టర్స్ అయినా కూడా ఈ కాంట్రాక్షనే పీక్యూఆర్ఎస్ చూస్తారు, ఎన్ని కాంట్రాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు టీ. టీ అంటే ఏంది, రీపోలరైజేషన్ అంటే మళ్ళీ వెంట్రికల్స్ అనేవి నార్మల్ స్టేజ్కి వచ్చేసి రెడీ అయిపోతాయి నెక్స్ట్. ఓకేనా, నార్మల్ స్టేజ్. పీక్యూఆర్ఎస్ అర్థమైందా?
P అంటే కాంట్రాక్షన్ ఆఫ్ ఆర్ట్రియా, క్యూఆర్ఎస్ అంటే కాంట్రాక్షన్ ఆఫ్ వెంట్రికల్, T అంటే రీపోలరైజేషన్ అన్న, డీపోలరైజేషన్ అంటే కాంట్రాక్షన్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. డీపోలరైజేషన్ కాంట్రాక్షన్, రీపోలరైజేషన్ అంటే రిలాక్సేషన్. వెంట్రికల్ రిలాక్స్ అయిపోతున్నాయి అన్నమాట ఇక్కడ. చూడండి మళ్ళీ ఇది అక్కడ అదే ఉంటుంది సేమ్. ద పీ వేవ్ రిప్రజెంట్ ద ఎలక్ట్రికల్ ఎక్సైటేషన్, depolarization of atria, contraction of atria, contraction of both atria. QRS complex represents the depolarization of the ventricles, ventricle contraction. Next, T wave represents the ventricle from excited to the normal state, relaxation of ventricle. అయిపోయిందా? టైం ఎంత అవుతుంది? 3 minutes. The QRS complex ఓకేనా? ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు ఇది మీరు చదువుకోండి, నేను మీకు ఒక ఈజీగా చెప్పేస్తా, టైం తక్కువ ఉంది కాబట్టి. ఇది ఓన్లీ ఫ్లో చార్ట్ వేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం బ్లడ్ వెజిల్స్ చూసుకున్నాం కదా, ఆర్ట్రియా వెంట్రికల్ అని అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఆర్ట్రియా వెంట్రికల్ ఏంటి అంటే కొన్ని 3 లేయర్స్తో మేడపై ఉంటాయి అన్నమాట. అవి వెయిన్స్, ఆర్టరీస్, వెయిన్స్, ఆర్ట్రికల్, వెంట్రికల్ వేరే. మళ్ళీ ఆర్ట్రియా వెంట్రికల్ అంటే లోపల ఉండేవి. ఇవి ఏవైతే బ్లడ్ తీసుకొస్తాయో అవి ఆర్టరీస్, బ్లడ్ తీసుకెళ్ళేటి వెంట్రికల్స్. ఓకేనా? వెంట్రికల్స్, ఆర్ట్రియాస్ మళ్ళీ వేరే, ఇవి పైప్స్ అన్నమాట. ఆర్ట్రియస్ వెయిన్స్ అంటే ఆర్ట్రియస్ వెయిన్స్. హార్ట్లోనేమో ఆర్ట్రికల్, వెంట్రికల్. కళ్ళు అంటే బ్లడ్లో ఉన్నాయి, వెయిన్స్, ఆర్టరీస్. ఈస్ అని వచ్చిందంటే అవి బ్లడ్ పైప్స్ అని అర్థం. ఈ బ్లడ్ పైప్స్ని కట్ చేస్తే 3 లేయర్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ లేయర్ వచ్చేసి స్క్వామస్ ఎపిథీలియం, ఎండోథీలియం. సారీ, ఓకే, మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చెప్తా చూడండి. ఫస్ట్ ఎండోథీలియం ఇచ్చాడు లోపట, ఎండో, మధ్యలో మిడిల్, తర్వాత ఇది ఎక్స్టర్నల్ లేయర్ని ఎక్స్టర్నల్, ఇగో ఎక్స్టర్నల్, మిడిల్, ఎండో కదా. ఇప్పుడు 3 లేయర్స్, ఇప్పుడు మనం 3 పేజెస్ పెట్టుకున్నాం అనుకో. ఇది ఇన్నర్ లేయరు, ఇది మిడిల్ లేయరు, ఇది అవుటర్ లేయరు. మనం టర్మ్స్ గుర్తుపెట్టుకుంటాం, ఇంటర్నల్, మిడిల్, ఎక్స్టర్నల్, ఇట్లా గుర్తుపెట్టుకుంటాం కదా టర్మ్స్. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ ఎండో ట్యూనికాని యాడ్ చేస్తే అయిపోతుంది. చూడండి వర్డ్ ఇంటర్నల్ లేయర్ ఏది అని అడిగితే ఇది ఎటువైంది, ట్యూనికాని యాడ్ చేస్తే ట్యూనికా, మీడియా, మిడిల్ లేయర్, ట్యూనికా ఎక్స్టర్నా, outer లేయర్. ఇది ఒక్కటి ఇంటిమా. ఇది ఎక్స్టర్నల్ లేయర్, బయట లేయర్, మిడిల్ లేయర్, ఇంటర్నల్ లేయర్, ట్యూనికా, ఇంటిమా, ట్యూనికా, మీడియా, ట్యూనికా, ఎక్స్టర్నల్. గుర్తుంటుందా? ఎక్స్టర్నల్ లేయర్ పేర్లోనే ఉంది. ఎక్స్టర్నల్ లేయర్ ట్యూనికా ఎక్స్టర్నా, మిడిల్ లేయర్ ట్యూనికా మీడియా, ఇంటర్నల్ లేయర్ ట్యూనికా ఇంటిమా. సో అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి డబుల్ సర్క్యులేషన్ అమ్మ. డబుల్ సర్క్యులేషన్ ఇక మీకు ఈ ఫ్లో చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు రైట్ వెంట్రికల్ ఉంది. ఇప్పుడు మీకు ఇమాజినేషన్ వచ్చేయాల, వర్డ్స్ ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి. రైట్ వెంట్రికల్ ఉంది నాన్న. రైట్ వెంట్రికల్కి ఏంటంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. కాంట్రాక్షన్ జరిగినప్పుడు బ్లడ్స్ అనేవి సెమిలూనర్ వాల్యూ ద్వారా ఆర్టరీకి వెళ్ళిపోతున్నాయి. పల్మనరీ ఆర్టరీ మళ్ళీ ఏవోటకు కాదు,
ఏవోటా కంటే ముందు ఇక్కడ బ్లూ కలర్ ఉంటాయి 2. అవి పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్స్ అని ఉంటాయి. పల్మనరీ ఆర్టరీకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పోతుంది. డీఆక్సిజనేటెడ్ అంటే బ్లడ్ లేదు ఆ టైంకి, ఆ బ్లడ్లో ఆక్సిజన్ అనేది యాడ్ కాలేదు. సో పల్మనరీ ఆర్టరీ ఏడుకు ఉంటుందంటే లంగ్స్ వరకు ఉంటుంది. లంగ్స్కి ఈడికి ఒక సర్క్యులేషన్, హార్ట్ నుంచి లంగ్స్కి ఒక సర్క్యులేషన్. సో లంగ్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్చేంజ్ అయిపోతాయి అన్నమాట. లంగ్స్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది. CO2 O2 ఎక్స్చేంజ్ చేసుకొని ఆ బ్లడ్ అనేది ఆక్సిజన్ అండ్ కంబైన్ అయిపోయి ఆక్సిజన్ ఏమవుతుంది మళ్ళీ వెయిన్స్ నుండి లెఫ్ట్ ఆర్ట్రియంకి వస్తుంది. మనకి డబ్బానే గుర్తుంటుంది ఎక్కువ. సో ఇదే వేసుకుందాం. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రైట్ వెంట్రికల్ ఉంది కదా నాన్న, రైట్ వెంట్రికల్ ఉంది కదా, ఇక్కడ నుండి పల్మనరీ ఆర్టరీ దగ్గరికి బ్లడ్ అనేది పంప్ అయింది. ఇదేంటి అంటే ఇందులో ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేక ఈ బ్లడ్ అనేది కాంట్రాక్షన్ ఇక్కడ నుంచి వచ్చింది, అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కాంట్రాక్ట్ అయిపోయి మళ్ళీ ఇడికి పోతుంది, పల్మనరీ ఆర్టరీ దగ్గరికి పోతుంది. డైరెక్ట్ ఏవోటాకు పోదు. ఏవోటాకు ఎప్పుడు పోతుంది అని అంటే ఆక్సిజనేట్ అయిన తర్వాత. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈడికి పోతుంది, పల్మనరీ ఆర్టరీ దగ్గరకు పోతుంది. పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది, లంగ్స్ దగ్గర తీసుకుపోతుంది. లంగ్స్ దగ్గర మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, CO2 ఎక్స్చేంజ్ అన్న ట్రేడింగ్ జరుగుతుంది అన్నమాట. నేను O2 ఇస్తా, నేను నీకు CO2 ఇస్తా, నువ్వు నాకు O2 ఇచ్చే అంటుంది బ్లడ్. సో O2 పట్టుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ లంగ్స్ నుంచి మళ్ళీ ఎటు పోతుంది బ్లడ్ తెలుసా, వెయిన్స్లోకి పోతుంది. ఆర్టరీస్ కాదు, పల్మనరీ వెయిన్కి పోతుంది. చూడండి పల్మనరీ వెయిన్, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సేమ్ ఉంటాయి ఆర్టరీ వెయిన్. ఫస్ట్ రైట్ వెంట్రికల్ నుండి పల్మనరీ ఆర్టరీకి పోతుంది. పల్మనరీ ఆర్టరీ నుండి లంగ్స్కి పోతుంది. ఆడ ట్రేడింగ్ జరుగుతుంది, CO2 ఇస్తా O2 ఇచ్చేయని. O2 తీసుకుంటుంది. మళ్ళా అక్కడ నుండి మళ్ళీ ఇండ్లకు రాదు, ఆర్టరీలకు రాదు, వెయిన్స్లోకి పోతుంది. పల్మనరీ వెయిన్కి పోయి పల్మనరీ వెయిన్ నుండి లెఫ్ట్ ఆర్టరియంకి వస్తుంది. వెంట్రికల్ నుంచి పోయి ఆర్టరియంకి వస్తుంది. వెంట్రికల్ నుంచి పోయి ఇలా రాంగ్ వేసిన మీకు, ఇక్కడికి వస్తుంది. ఈ లంగ్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. క్లియరా? అర్థం కాలేదా? సాహితి, రవి అర్థమైందా? అర్థమైందా? సో ఇది డబుల్ సర్క్యులేషన్ అంటే ఇది డబుల్ సర్క్యులేషన్. ఎట్లా అంటే హార్ట్ నుండి లంగ్స్కి ఒక సర్క్యులేషన్, మళ్ళీ లంగ్స్ నుంచి హార్ట్కి ఇంకో సర్క్యులేషన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇట్లా పంప్ అవుతుంది కదా నాన్న. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఆర్టరియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి పంప్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ ఏం వాల్ ఉంటుంది, ట్రైకప్సిడా బైకప్సిడా చెప్పండి. ఇక్కడ ట్రైకప్సిడ్ ఉంటుందా బైకప్సిడ్ ఉంటుందా లెఫ్ట్ ఆర్టికల్ లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో? బైకప్సిడ్ వాల్ ఉంటుంది. బైకప్సిడ్ వాల్ ఓపెన్ కాగానే లెఫ్ట్కి ఇట్లా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది కాంట్రాక్ట్ అవ్వగానే ఇది ఏవోటాకి వెళ్ళిపోతుంది. ఏవోటా నుండి బాడీ పార్ట్స్కి వస్తుంది. ఇది సర్క్యులేషన్. ఇది ఇంకా మెన్షన్ చేయలేడు మీ టెక్స్ట్ బుక్లో, నేను చెప్పేసాను. అది డౌట్ వస్తుంది కదా తర్వాత ఎటు పోతుంది అని. సో ఇది ఇటు సైడ్ ఉందంట, ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇది ఒక చిన్నది ఉంటుంది రెగ్యులేషన్ ఆఫ్ కార్డియక్ యాక్టివిటీలో. ఏంటి అని అంటే ఒక మెడిల్లా ఓబ్లాంగేటా అనేది నోడల్ టిష్యూ మెయిన్, ఎస్ఏ నోడ్ అనేది మెయిన్, ఏవిఎన్ ఎస్ఏ నోడ్. ఈ రెండు అనేవి యాక్షన్ పొటెన్షియల్ని క్రియేట్ చేస్తాయి కదా. సో అది ఎక్కడ అంటే అప్పుడు మనం అన్నిటికీ మాస్టర్ ఎవరు, బ్రెయిన్. మన ఆర్గన్స్ని కంట్రోల్ చేసేది బ్రెయిన్ కదా. బ్రెయిన్లో మిడిల్లో ఒబ్లాంగేటాలో ఒక న్యూరల్ సెంటర్ ఉంటుంది అన్నమాట.
దీనికి దాంట్లో ఆటోమిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఏఎన్ఎస్. ఏఎన్ఎస్లో 2 టైప్స్ ఉంటాయి, సింపాటిక్, పారాసింపాటిక్. సింపాటిక్ ఏం చేస్తుంది అంటే హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే కాంట్రాక్షన్ ఇంక్రీజ్ చేసేది ఏది అని అంటే సింథాటిక్ నర్వస్ సిస్టమ్ అనాలి. పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే హార్ట్ రేట్ని తగ్గిస్తుంది. ఇవి రెండు కోఆర్డినేషన్గా పనిచేసినప్పుడే అంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది, హార్ట్ రేట్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. హార్ట్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ అనే అంతే, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఎంత జరుగుతుందని. సో నెక్స్ట్ కమింగ్ టు ద డిసార్డర్స్, ఇవి ఇంకా లాస్ట్. హై బ్లడ్ ప్రెషర్ అంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత అంటే 120/80. ఇదేంది అని అంటే మళ్ళా డయాస్టోల్, ఇది సిస్టోల్లో రేట్ ఇంత ఉండాలి మెర్క్యూరీలో. ఓకేనా. దీనికంటే ఎక్కువ అయిపోతే హై బ్లడ్ ప్రెషర్ అనమాట. ఇప్పుడు 140 అయిపోయింది సిస్టోలు, డయాస్టోల్ 90 అయిపోయింది. సో ఇదేంటంటే హై బ్లడ్ ప్రెషర్, హెచ్బిపి. ఇప్పుడు మనం నార్మల్గా మెడికల్ టర్మ్స్లో వింటాం కదా, హెచ్బిపి అంటే ఏంటి, హై బ్లడ్ ప్రెషర్. ఎల్బిపి అంటే లో బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. ఓకేనా. హైపర్ టెన్షన్ ఉంది కదా మేడం, టెన్షన్ పెట్టుకుంటే బ్లడ్ రేట్ ఇంక్రీజ్ అవుతుందా మేడం? ఇన్ సమ్ కేసెస్, నాట్ ఆల్ కేసెస్, ఇన్ సమ్ కేసెస్. అయితే ఇది వీటిని ఎఫెక్ట్ చేస్తాయంటే లైక్ బ్రెయిన్ అండ్ కిడ్నీని, హైపర్ టెన్షన్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయంటే బ్రెయిన్, కిడ్నీని. ఓకేనా. మళ్ళీ కారణరీ హార్ట్ డిసీజ్ అని అంటే సిఏడి. దీంట్లో ఏంటంటే చిన్న పెయిన్ ఇది ఎందుకు అవుతుంది అని అంటే బ్లడ్ వెజిల్స్ చూసినాం కదా నాన్న. బ్లడ్ వెజిల్స్ అంటే ఏంటి, ఆర్టరీస్ వెయిన్స్ని కలిపి బ్లడ్ వెజిల్స్ అంటాం. దీంట్లో మనం కాల్షియం అయం ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఎక్కడ అనుకున్నాం? ప్లాస్మా బ్లడ్లో అనుకున్నామా లేదా? అక్కడ అంటే ఓన్లీ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వెయిన్స్లో ఏంటంటే డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. అవి పని అయిపోయినా, లెవెల్స్ తగ్గినా, ఏదైనా ఉంటే డిపాజిట్ జరిగి ఇట్లా బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ అయినప్పుడు బ్లడ్ వెళ్ళడం కష్టం కదా. అప్పుడు ఏమైపోతుంది అంటే బ్లడ్ అనేది లూమెన్ అనేది తక్కువ అయిపోతుంది. బ్లడ్ లూమెన్ తక్కువ అయినప్పుడు బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు ఏమైపోద్ది అంటే ఇది కారణరీ హార్ట్ డిసీజ్ అన్నట్టు, ఆ బ్లడ్ క్లాట్ అయినప్పుడు. అంటే అంటాం కదా బ్లడ్ వెజిల్స్ బ్లాక్ అయిపోయినాయి అట, అందుకే అని అట్లా. సో మళ్ళీ ఎజీనా అంటేనేమో చెస్ట్ పెయిన్ వస్తుంది, నార్మల్ చెస్ట్ పెయిన్ వస్తుంది. నార్మల్ చెస్ట్ పెయిన్ వచ్చేసి ఒక ఇట్లా మనం ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ను వస్తుంది ఒక్కోసారి. ఎందుకని అంటే ఎనఫ్ ఆక్సిజన్ అనేది హార్ట్కి అందనప్పుడు. ఆక్సిజన్ ఎందుకు మేడం హార్ట్కి, లంగ్స్కి కావాలంటే అక్కడ ఇప్పుడు మనం సర్క్యులేషన్ చూసినప్పుడు లంగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్స్చేంజ్ అనే ట్రేడింగ్ అని జరుగుతుంది. నేను CO2 ఇస్తాను, నువ్వు O2 అని ట్రేడింగ్ జరుగుతుంది కదా లంగ్స్ దగ్గర. సో అప్పుడు ఆక్సిజన్ కరెక్ట్గా అందనప్పుడు అజినా అనేది పెక్టోరిస్ అనేది కాజ్ అవుతుంది, అప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది. ఓకేనా. ఇది ఎక్కువ మిడిల్ ఏజ్, మిడిల్ ఏజ్, అందుకే ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు. ఫుడ్ మంచిగా తినాలా, వాకింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే బాడీ ఆక్సిజన్ని బాగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అది అన్నమాట. నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్కి ఏంటి అని అంటే పంపింగ్ అనేది కరెక్ట్గా జరగదు. ఈ పంప్ ఏదైతే సిస్టోల్, డయాస్టోల్ ఉందో ఆ పంపింగ్ అనేది కరెక్ట్గా ఎఫిషియన్సీగా జరగనప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అని అంటాం. మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ అనేది ఒకటే మళ్ళీ కరెక్ట్ కాదు. హార్ట్ అటాక్ అని అంటాం కదా, హార్ట్ అటాక్ అంటాం, కార్డియాక్ అరెస్ట్. అది నార్మల్గా కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే హార్ట్ అనేది బీట్ అనేది ఆగిపోతుంది. హార్ట్ బీట్ అంటే హార్ట్ ఇన్ని రోజులు ఇట్లా కొట్టుకుంటుంది అని అనుకున్నాం, కానీ చప్పట్లు కొట్టినట్టు కొట్టదు. హార్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ వాల్స్ అనేవి క్లోజ్ ఓపెన్ అయినప్పుడు లబ్డప్ సౌండ్స్ వస్తాయి. సో ఈ క్లోజ్ అనేవి ఎప్పుడైతే ఓపెన్ క్లోజ్ అనేది ఆగిపోతుందో ఆ టైంలో కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అని అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఇది డిఫరెంట్ అన్నమాట. హార్ట్ ఫెయిల్యూర్ అని అంటే బ్లడ్ పంపింగ్ జరగదు సరిగ్గా, డిఫరెన్స్ అది. హార్ట్ ఫెయిల్యూర్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్లో బ్లడ్ అనేది సరిగ్గా పంప్ అవ్వట్లేదు. కార్డియాక్ అరెస్ట్లో ఏంటి అని అంటే ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో, సెమీలూనర్, ట్రైకప్సిడ్, బైకప్సిడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా క్లోజ్ అన్న అవ్వాలి, కంప్లీట్గా ఓపెన్ అన్న అవ్వాలి. సో అది మళ్ళీ అవి క్లోజ్ అవ్వడం, ఆ బీట్ అనేది ఆగిపోతే ఆ సౌండ్ లబ్ డబ్ సౌండ్ ఏదైతే ఆగిపోతుందో అప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్.
సో ఇది డిఫరెన్స్. క్లియరా చాప్టర్ మొత్తం? అర్థం చేసుకుంటే చాలా మంచి చాప్టర్ ఇది, ఇంట్రెస్టింగ్ చాప్టర్. క్లియరా? మనకేం అర్థం కాలేదా? మరి ఎందుకురా 2-3 టైమ్స్ అడిగే వరకు చెప్పరు? అర్థమైంది. వాట్ అబౌట్ యూ సాహితి? అర్థమైంది మ్యామ్. బాగుందా చాప్టర్ ఇది? డైజెషన్ కంటే బాగుంటుంది ఇది. బాగాలేదా? బాగుంది మ్యామ్. ఇంట్రెస్ట్గా నేర్చుకోలేదని, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటేనే బాగుంటుంది. ఓకేనా? రేపు కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే మ్యామ్ నెక్స్ట్ నేర్చుకోవచ్చా? ఏంటన్నా? నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి, టైం అయింది కదా. ఓకే బాయ్ మ్యామ్. బాయ్ బాయ్.